మీనా నక్షత్రంలో పుట్టిన ఒక కన్య ఆమెను ఫలానా అమావాస్య రోజు చేతబడిలో ఆమెను బలి ఇచ్చి ఆ రక్తం ద్వారా ముఖం కడుక్కుంటే స్వర్గం వస్తుంది అని చెప్పాను అనుకోండి. ఇది ఎట్లుంది? ఇది దరిద్రంగా ఉంది కదా. దీనికి 2000 ఏళ్ల క్రితము యేసు సిలువలో రక్తం కార్చాడు, ఆ రక్తంతో ఇప్పుడు కడుక్కుంటే మన పాపాలపై పరలోకం వస్తుందంటే దీనికి దానికి తేడా ఏంటి? ఈ రెండు మూఢనమ్మకమే కదా. అదెంత మూఢనమ్మకం, ఇదెంత మూఢనమ్మకమే కదా. మూఢనమ్మకాల గురించి పాపానికి పాచితం ఏముండదు. రక్తం కడుక్కోవడం, మళ్ళీ పాపాలు చేయడం, మళ్ళీ పాపాలు చేయడము, మళ్ళీ సండే రోజు చర్చ్ వస్తే పాపాలు కడుక్కోవడం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు పాపాలు చేయడం. మూఢనమ్మకాల గురించి రక్తాలు కడుక్కోవడం, మూఢనమ్మకాల గురించి అసలు మీ ధర్మంలో మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. నువ్వు క్వశ్చనే గంటన్నర వేసి ఆన్సర్ మాత్రం ఒక్క నిమిషంలో ఇచ్చేయమంటున్నా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి ఎవరు ఎంతసేపు మాట్లాడారు. మూఢనమ్మకాల గురించి మాట్లాడే అర్హత మీ ఎవ్వరికి లేదు. ఎందుకంటే మూఢనమ్మకాలు ఉన్నదే పెట్టుబడింది క్రిస్టియన్లో, మూఢనమ్మకాలు ఉన్నదే హిందూయిజంలో ఉన్న మూఢనమ్మకాలు. అసలు ఇన్ని అన్ని కాదు. కాన్సెప్ట్ మార్చొద్దు. యేసుక్రీస్తు రక్తం చిందించబడ్డము, సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ మానవాళి పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణ. ఎక్కడుందండి శ్లోకము? ఎక్కడుంది నీకు తెలీదా? వేదాల్లో ఉన్నటువంటి శ్లోకం అది. వేదాలో ఏ వేదంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది చెప్పండి. వేదాల్లో ఉన్నటువంటి శ్లోకం. అంటే వీళ్ళు వేదాలు నమ్ముతారా? వేదాలు మొత్తం నమ్ముతారా? వేదాలు మొత్తం నమ్ముతామని చెప్పలేదే. ప్రవీణ్ గారు, మీ క్రిస్టియానిటీ పొద్దున్న లేస్తే నచ్చదు కదా, క్రైస్తవం నచ్చదు, బైబిల్ నచ్చదు. మనిషి అన్న వాళ్ళకి ఎవరికి నచ్చదండి. ఇవన్నీ మనిషి కాని వాడికి నచ్చదు, ఎథిక్స్ లేని వాడికి నచ్చదు, మారల్స్ లేని వాడికి నచ్చదు. అర్థమైపోతుందండి, ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ ఇప్పుడు మీ క్రైస్తవం నచ్చకపోతే దాన్ని వదిలేసారు కదా. నేను వదిలేదండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని ఎందుకు పెట్టుకున్నాడు? ఎవరిని తరిమేశారో తెలిసింది లేదు, తెలుస్తుంది. మన గుంటూరులో సభలో మీటింగ్ పెట్టినప్పుడు, మొన్న సభలో ఎవరిని తరిమి కొట్టారో తెలుసు జనాలకి. అర్థమైందా? ఎందుకు అసలు క్యాన్సిల్ చేసుకోరు? ఎందుకు లొల్లైందని విన్నాం. అక్కడ కూడా హిందువులు నరకానికి వెళ్తారని చెప్పేసి అని అంటారు. ఇది ఒక మంచి సందేశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇద్దరు దయచేసి క్వశ్చన్ అడిగారు కదా, తీసుకుని వచ్చా కదా టాపిక్, రైట్. ఇప్పుడు గుంటూరు దగ్గర మొలకపేట అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఐజయ్య గారు అని చెప్పి, కొంచెం షార్ట్ గా చెప్పండి. ఒక ఆయన, వెరీ షార్ట్ గా చెప్తాను. ఆయన పిలిచాడు, వెళ్ళాం, చక్కగా అంతా జరుగుతూ ఉంది. నేను ఒక 10 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను అన్నప్పుడు కొంతమంది వచ్చారు. ఇక్కడ ఏంటి అని అంటే, అక్కడ ఒక వ్యక్తి, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను గ్యాదర్ చేశాను, అక్కడ ఒక వ్యక్తి ఒక సంస్థలో అతను ఒక సెక్రటరీగానో దేనికో ఆ పేటకి, ఆ ఏరియాకి తను తీసుకున్నాడు. అక్కడ వాస్తవానికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా నేను ఏం మెసేజ్ చెప్పాను ఏమీ తెలియదు. వాళ్ళని రచ్చ కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత పోస్టింగ్లు ఏమైనా వచ్చినాయి అంటే, విజయవాడ కనకదుర్గం రాయి అన్నాడు, శివుడిని రాయి అన్నాడు. అసలు నిజంగా ఆ టాపిక్ రాలేదు. నేను నమ్మిన నా గ్రంథము, బైబిల్ గ్రంథము. ఇప్పుడు ఇక్కడ రాముడి గురించి, కృష్ణ గురించి, బ్రహ్మ గురించి, అమ్మవారి గురించి, హిందూ అక్కడ అలా అనలేదని గ్యారంటీ ఏంటి? శివుడిని తిట్టినట్టు డిబేట్ వేరు ప్రవీణ్. యూట్యూబ్ లో మాట్లాడేది వేరు, రైట్. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడేది వేరు. దీని గురించి నేను కొత్తగా ప్రజల మధ్యలోకి వెళ్ళావు, ప్రజల మధ్యలోకి వెళ్ళి నీ మాట్లాడిన వెర్షన్ వేరు ఉంటది, నువ్వు యూట్యూబ్ లో మాట్లాడేది వేరు ఉంటది, డిబేట్ లో మాట్లాడేది వేరు ఉంటది. ఇక్కడ నా మీద లేచి అరిచినట్టుగా నువ్వు ఆఫ్ కెమెరాలో లేచి అరవవు కదా, ఆఫ్ కెమెరాలో మీ ఇంట్లో భార్య మీద కూడా ఇలాగే బిహేవ్ చేయవు కదా. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒకటి ఉన్నప్పుడు నేను చాలా పద్ధతిగా మెసేజ్ చెప్తున్నాను. కావాలని అంటే నేను మాట్లాడిన మాట ఏంటి అని అంటే, గుణదల అనే ఒక ప్రాంతం ఉంది, విజయవాడ దగ్గర గుణదల అనే ప్రాంతం ఉంది. ఇప్పుడు గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు ఎవరో క్రిస్టియన్స్. గుణదలకి వెళ్ళి కొన్ని అరటిపళ్ళు పెడతారు, దండలు వేస్తారు. అడిగిన ప్రశ్న ఏంటండి, మీరేం చెప్తారు? గుంటూరులో ఎందుకు తరిమి కొట్టారంటే, నేను ఆ గుణదల గురించి చెప్తా ఉంటే, ఇది తీసుకెళ్లి విజయవాడ కనకదుర్గకి ఆపాదించారు. గుండు కొట్టించుకోవద్దంటే మమ్మల్ని గుండు కొట్టించుకోవద్దు అంటావా? ఆడంగితనం గలవారంటే మమ్మల్ని ఆడంగితనం వాళ్ళు అంటావా? హిందూస్ ఆడంగి వాళ్ళు అని ఎవరైనా అంటారు కదా. మీరే ఎన్నో వారు నన్ను ఒక మాట అంటూ ఉంటారు, అన్న నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరిలో నువ్వు హైలీ ఇంటలెక్చువల్ గా మాట్లాడతావు అని అంటూ ఉంటారు కదా. ఇంత జ్ఞానం కలిగిన విజయవాడ వెళ్ళి కనకదుర్గనే నేను రాయి రెప్ప అంటానా?
శివుణ్ణి రాయి రెప్ప అంటున్నా. లేదండి, మీరు అట్లా అంటే మాటలు ఎందుకంటారు మీరు? చాలా అలాంటి మాటల్లో నేను అంటే మాట్లాడలే. సాంప్రదాయాన్ని మీరు శుద్ధిగా ఏమంటున్నారు? పూసానండి. ఈయన అసలు అట్లాంటి హిందూ దేవుళ్ళ అంటే గురించి మీరు ఏమంటున్నారు, ఈయన అనుంటాడని అంటున్నారా? నేను ఆ సందర్భంలో అనలేదని చెప్తున్నాను. నేను చాలా అంటే సందర్భంలో అక్కడ అనేదిగా ఎక్కడో అన్నారు. 1 minute. ఎక్కడో అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది అదే అర్థం. నేను చాలా సందర్భంలో ఇది వరకు పూర్వం అంటే ఒక 2 years బ్యాక్ ఎక్కడ మాస్టర్ గారు మీకేం అంటే ఎక్కడ మీకు- అన్నా అన్నట్టే. మీకేం పని ఉండదా? one and ఎంతసేపు ఈ హిందువుల మీద విషయం చిమ్మడం, నేను ఏ శివుడు కాదండి, అట్లా, రాముడు ఇట్లా. అక్కడెక్కడో దొంగతనం చేశాను, ఇక్కడ దొంగతనం చేయలేదు అన్నట్టుంది. అక్కడెక్కడో దొంగతనం చేశాను. రైట్. నేను ఒకటి ఒప్పుకుంటాను. 2 years క్రితము నాకున్న స్పీడ్ వేరు. నేను నిజంగానే కొంచెం దేవీ దేవతల గురించో లేకపోతే కొంతమంది గురించి నేను నోరు జారిన సందర్భాలు 1-2 బహుశా ఉన్నాయి. కానీ మీరు నులకపేట గురించి ఇప్పుడు అడిగారు మా కదా. లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి కంట్రోల్ అయిపోయారు. మీరు నులకపేట ఏమి ఇదిగో ఓకేనా తెలుస్తుందిలే, ఏమి నులకపేటలోనే తెలుస్తుంది. జరగదు. నేను నులకపేట గురించి అడిగారు కనుక నులకపేటలో అయితే నేను నిజంగా ఎలాంటి దోషణ చేయలేదు. అండ్ పాస్టర్ ఎస్ఏ గారు అని చెప్పి చాలా జెన్యున్ సేవకుడు. అక్కడికి వచ్చిన వారే సార్ అందరు సేవకులేనా? Genuine ఏనా? మీరు మాకు ప్రార్థన చేస్తారు, మీరంటే మాకు ఇష్టం, మేము మీ ఇంటికి వస్తాం అని వారు ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. కానీ 2 లక్షల మీకు యాంకరింగ్ ఇచ్చినంత ప్యాకేజ్ ఉంటది కదా. మాకు పెట్రోల్ డబ్బులు కూడా సరిపో. సరే, క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి సార్. ఇప్పుడు మీరు క్రైస్తవాన్ని వదిలేసారు కదా, ఎందుకు ఇంకా ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకుంటే ఎందుకు తిరుగుతున్నారు? డబ్బులు రావాలి కదా. చెప్తాను. డబ్బులు రావాలి కదా. డబ్బులు వస్తే ఎలాగా? దండం పెడతారా? నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రాలేదండి. ఎందుకు రాలే? అసలు నేను గుంటూరు నొలకపేట గురించి కొట్టుకోరా, ఏ బాబు? దగ్గరుండి ఒక మధ్యలో CBCID లా మధ్యలో చూస్తుంటే రెచ్చగొట్టద్దు, చెప్తున్నావు కదా. రెచ్చగొట్టే చెప్పద్దు, మధ్యలో రెచ్చగొట్టద్దు. ఈయన అడిగారు, ఈయన రెచ్చగొట్టద్దు. అడుగుతుంటే అన్నా, ఒక్క నిమిషం. ఆ, నేను మరీ అంత అవలోకన లెక్క కనిపిస్తున్నాను. నేను యాంకరింగ్ అన్నా. నేను ఒక క్వశ్చన్ అడిగిన ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. మీరు కొట్టుకుంటే నేను ఎందుకు కానీ మీరు మాట్లాడుకోండి. ఒక నిమిషం కూర్చో. బేసిక్ సెన్స్ లేదండి. ఏందండి ఇదంతా? ఎందుకు పుడతారో ఇప్పుడు క్రైస్తవాన్ని నేను వదిలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైఫ్ లాంగ్ పట్టుకొని ఉంటాను. ఎందుకంటే క్రైస్తవ కమ్యూనిటీ పుట్టి పెరిగి వచ్చినటువంటి నేను అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు. ఫస్ట్ నా ప్రియారిటీ చేత నా క్రైస్తవులకు, హిందువులకు కాదు. నేను ఓ క్రైస్తవుడా మేలుకొని టైటిల్ పెట్టాను, నా ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పి అని టైటిల్ పెట్టాను. నేను ఎక్కడన్నా కూడా అదే చెప్తుంటాను. వాళ్ళకి కూర్చోబెట్టి, క్రైస్తవులకి ఎవరైనా కూర్చోబెట్టి బైబుల్లో ఇలా ఉంది, పాస్టర్ ఇలా చెప్తున్నారు, ఇది ఒకసారి ఆలోచించని చెప్పి కూర్చోబెట్టి చెప్తే అప్పటికప్పుడు ఆలోచించి రియలైజ్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బయటకు హిందూ ధర్మంలోకి రావాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళ నుంచి బయటపడి వాళ్ళ జీవితాలు కాపాడుకుంటే చాలు. ఇట్లాంటి వాళ్ళ నుంచి కానుకల దశంభాగాల నుంచి, ఇలా చర్చి నుంచి, పాస్టర్ నుంచి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కొంచెం మనసు తిరిగి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం రేజ్ చేసినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఉన్న వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే, గుళ్ళకి వెళ్ళి కూడా హుండీలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అంటే డబ్బులు ఇస్తారు కదా. అక్కడ హుండీ ఒక చోట ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇంత ఇవ్వాలని చెప్పి రూల్ ఏమీ లేదు కదా. ఖచ్చితంగా మాట చెప్పొచ్చా? ఇప్పుడు మనము ఇష్టం ఉంటే వేస్తాము, లేకపోతే లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఉచితంగా దర్శనం చేసుకుని వస్తారా రారా? అలా ఫ్రీగా మీరు భోజనం చేసి వస్తారా రారా? అక్కడ ఏం కండిషన్ లేదు. అందరూ ఏ దేవాలయం, ఏ టెంపుల్స్ అయినా కూడా. కానీ వీళ్ళు ఏంటంటే 10% ఇవ్వాల్సిందే, కానుకలు ఇవ్వాల్సిందే, దశంభాగాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఉంది. తిరుపతి వెళ్ళావా? వెళ్ళవా లేదా? వెళ్ళలేదు. విజయవాడ వెళ్ళావా? వెళ్ళావు కదా. విజయవాడ వెళ్ళావు. నేను ఈ పాయింట్ చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు, తప్పలేదు. విజయవాడ వెళ్ళావు కాబట్టి పాస్టర్ల దశంభాగం అడుగుతున్నారు, నోటితో అడుగుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే అడగక్కర్లేదు అని అంటాను. ఎందుకంటే నూతన నిబంధనలో దశంభాగం అనేది లేదు. సరే, వీళ్ళు అడుగుతున్నారు, పాత నిబంధనలో ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం అంటున్నారు. దశంభాగం అనేది లేవీలకి, పాస్టర్లకి కాదు, పాస్టర్లకు కానుక మాత్రమే. కమింగ్ టు పాయింట్ ఏంటంటే, పాస్టర్లు నోటితో అడుగుతున్నారు, హిందూస్ మైండ్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎలాగానంటే, నువ్వు వెళ్ళావో లేదో కానీ తిరుపతి నేను చాలాసార్లు వెళ్ళాను, నువ్వు వెళ్ళావో లేదో తెలియదు కానీ నేను విజయవాడ వెళ్ళాను, నువ్వు కూడా విజయవాడ కనకదుర్గం దర్శించుకున్నావు అంటున్నావు కాబట్టి రైట్. అక్కడ ఎన్ని ఉండిలు ఉంటాయి తెలుసా? అలా లైన్ గా ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి ఉండిలు ఎత్తి పట్టుకున్నారు కదా మీ చర్చిలో కర్రలు ఒక్క నిమిషం అక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఉండి ఏంటంటే, ఇది తప్పించుకుంటే ఇంకో ఉండి, అది తప్పించుకుంటే ఇంకో ఉండి, అది తప్పించుకుంటే ఇంకో ఉండి, అంటే మనిషిని మ్యానిపులేట్ చేయడం. నువ్వు కానుకే, వీడికి భయం పుట్టుకుంటుంది. ఏమని? ఈ ఉండి దాటేసరికి కానుక వెళ్ళిపోయాను, ఆ ఉండి దాటేసరికి కానుక వెళ్ళిపోయాను, కనీసం తీసి 10 రూపాయలు 100 వాడికున్న స్తోమతను బట్టి వేస్తాడు. అంటే మైండ్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు సైకలాజికల్ గా. ఆ భక్తుడిని కానుకేసే వరకు, అమ్మవారి దగ్గరికి వచ్చే వరకు ఆ ఉండీలు అలాగే ఉంటాయి, దాటికిపోయిన ఉండీలు ఉంటాయి. ఎన్ని లెక్కకు మించిన ఉండీలు అసలు ఫస్ట్ లెక్క పెట్టి విసుకొచ్చి మానేసాను. అయిపోయింది మీరు చెప్పడం అయిపోయింది. ఇంకా ఉండీలలో ఉంటుంది
ఎక్కడైనా ఉంటాయి, మనం ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఒక 4 lakhs 5 lakhs ఎక్కువ ఆదాయం వస్తే ప్రతి గుడి కూడా గవర్నమెంట్ హ్యాండర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చర్చిలు ఎన్ని గవర్నమెంట్ హ్యాండర్లు ఉన్నాయి? ఈ చర్చిలో ఎంత వేస్తా అంతా డైరెక్ట్ పాస్టర్ జోబులోకి వెళ్ళి ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. సరే, అవునా? ఓకే. కాబట్టి గుడిలో వేసినా అది గవర్నమెంట్ యూజ్ చేస్తుంది కాబట్టి ధర్మబద్ధంగా అని చెప్పి నేను సంతోషంగా ఇవ్వడానికి నేను రెడీగా అయితే ఉన్నాను. అది సో నా ఇంటెన్షన్ మొత్తం మీద నా ఎగ్జిబిషన్ ఛానల్ మూమెంట్ ఏంటంటే ఈ క్రైస్తవులని ఏదో విధంగా వీళ్ళ మాయల నుంచి బయటకు తీసుకొచ్చి ఇలా ఈ రక్తాల కాన్సెప్ట్, తాత ముత్తాతలు నరక, ఇవన్నీ కూడా అజ్ఞానము. పిల్లోడు కూడా లాజికల్ గా లేదు. సో ఈ అజ్ఞానం నుంచి బయటకు తీసుకురావడం నా ప్రయత్నం. రైట్. ఇప్పుడు క్రిస్టియన్ గుడుల నుంచి ఎండోమెంట్ కి ఎందుకు ఇవ్వట్లేదు? తీసేసుకుని ఎలా అయితే అన్నవరాన్ని, తిరుపతిని, విజయవాడ కనకదుర్గని, ఇంకా శ్రీశైలము ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో అలా మా చర్చిలు కూడా డెవలప్ చేస్తే మాకు చూడాలని ఉంది. ఏ చర్చికైనా ఒక బస్ ఫెసిలిటీ ఉందా? ఒకవేళ గుణదల పైన ఉంటే ప్రభుత్వం ఏమన్నా బస్ పంపిస్తుందా? మీకు వ్యతిరేకమే కదా? లేదు కదా. ఇప్పుడు గుణదల విగ్రహము మెదక్ చర్చ్ ఉంది, మెదక్ చర్చికి పోయే వాళ్ళకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రీ కాదు కదా అన్న. నేను అడిగింది అదే. ఇప్పుడు తిరుపతి పోవాలంటే ఫ్రీ బస్సు, పైకి పోవాలంటే నువ్వు తిరుపతి దాకా ఇప్పుడు డైరెక్ట్ ఇంటికాడ నుంచి అయితే ఫ్రీ ఇస్తలేరు కదా. ఇప్పుడు తిరుపతిలో ఉండే అంటే తిరుపతిలో ఉండే ఎన్నో ఫెసిలిటీలు, తిరుపతిలో ఉండే భౌగోళికంగా చుట్టుపక్కల మెయింటెనెన్స్. ఇక్కడ గుడి ఉంటే దాని చుట్టుపక్కలంతా ప్రభుత్వంగా మెయింటెనెన్స్, క్లీన్లీనెస్. కానీ చర్చిని మేమే శుభ్రం చేసుకోవాలి, చర్చికి డెవలప్మెంట్ మేమే పెట్టుకోవాలి. చాలా పెయింట్లు కావాలంటే ప్రభుత్వ భూములలో కావాలంటే మేమే వేసుకోవాలి, తీసేసుకుని ప్రభుత్వ భూములలో నిర్మించబడ్డ చర్చిల లిస్ట్ ఎన్ని కావాలి? అసలు ఎండోమెంట్ దాంట్లో ప్రభుత్వ భూములలో ఉన్న చర్చిలు ఎన్ని కావాలి లిస్ట్ అంటున్నారు. ప్రభుత్వ భూమిలో ఉన్న గుడులు నేనైనా చూపించను. మళ్ళీ నేనేమంటున్నా, మీరు ఇన్కమ్ ఇస్తేనే కదా. ఇన్కమ్ ఎవరిస్తున్నారు? చర్చ్ నుంచి ఎవరికి వస్తుంది ఆదాయం? గుళ్ళ నుంచి చర్చిలకు పోతుంది. అన్ని గుళ్ళు వస్తున్నాయా? ఎండోమెంట్ లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఎన్ని గుళ్ళు? లెక్కకి వేల మీద లెక్క పెట్టచ్చు. ఎండోమెంట్ లో ఉన్నవి వీధికి ఒక గుడి, సందుకు ఒక గుడి, ఇక్కడేమో అమ్మవారు, పక్కలోనేమో ఇంకొకటి, ఇంకో పక్కనేమో ఇంకొకటి, ఎన్నో. ఇవన్నీ ఎండోమెంట్ లో ఉన్నాయి నిజంగా. లేదే అక్కడ ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటాడు, చిన్న గుళ్ళగా ఏర్పాటు చేసుకుంటాడు, ఆ గుళ్ళో లింగాన్ని కూడా పంతులు గారు మింగేస్తాడు. ఇవేం మీకు కనిపించవు. పాస్టర్లో పాపం వారి సైకిల్ మీద తిరుగుతూ, కష్టపడుతూ, సువార్త చేస్తూ, జెన్యున్ గా, నేను మళ్ళా చెప్తున్నాను ప్రవీణ్, తాగుబోతు పాస్టర్లో, తిరుగుబోతు పాస్టర్లో, ఇలాగా దశంభాగాలు ఇవేమీ కూడా లేనటువంటి జెన్యున్ పాస్టర్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఎప్పుడు కూడా ఎండోమెంట్ మాకుంది, ఎండోమెంట్ మీకు లేదు. ఎన్ని గుడులకు ఉంది ఎండోమెంట్? ఇప్పుడు మీ కింద గుడి ఉంది ఈ అమీర్పేటలో, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. మనం ఎన్నిటికి ఎండోమెంట్లో ఉన్నాయి తీసుకుందాం, ఒకసారి లెక్క తీసుకుందాం. కాబట్టి మీకు అసలు ఇక్కడ ఈ భూమి ఎవరిదే? పోరంబోకు భూమిలో కట్టిన గుళ్ళు ఎన్ని ఉన్నాయి? ఈ రోడ్డు మీద నేను చూపెడతాను. రోడ్డు వేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజమండ్రి కాకినాడ, నువ్వు మొన్న వచ్చావు కనుక, రాజమండ్రి కాకినాడ పెద్ద హైవే వేస్తూ దారిలో ఒక చోట ఇంత గుడి ఉంటుంది, చిన్న గుడి, ఇంత గుడి. ఆ గుడి కోసం హైవేని తప్పించారు పక్క. ఇది ఎంత అన్యాయం ఇది. అదే చర్చ్ ఉంటే నువ్వు తొలగించుకుని ఉంటావా? అదే మాస్క్ ఉంటే, మసీద్ ఉంటే తొలగించుకుని ఉంటావా? అంటే ఇప్పుడు అరకు లాంటి ప్రదేశాలల్లో మనిషి వెళ్ళి జీవించే స్థాయి లేని ప్రదేశాలల్లో వందల లక్షల కోట్లు పెట్టి, లక్షలు పెట్టి ఆడ గుళ్ళు, మన చర్చిలు కట్టవచ్చు. అక్కడ తప్పులేదు. ఆ ప్రదేశం అంతా మీ ఆక్యుపై చేసుకోవచ్చు, మీరు కబ్జా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఒక మాట చెప్పనా, మనకి ఏ హక్కులు ఉన్నాయి వారికి అదే హక్కులు ఉన్నాయి. మనకి హాస్పిటల్ కావాలి, వాళ్ళకి కావాలి. మనకి చదువు కావాలి, వారికి కావాలి. హాస్పిటల్ అవసరం లేదు కదా. దేవుడు కావాలి, వారికి దేవుడు. క్రైస్తవులకు హాస్పిటల్ అవసరం లేదు, పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తే సరిపోతుంది. పాస్టర్ అలాగేమో మరి నాకు ఏదైనా వస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, దేవుడిని వేడుకుంటాను, ప్రభువా ఈ టాబ్లెట్ ద్వారా నాకు స్వస్థత, ఇప్పుడు ఈ డాక్టర్ గారి ద్వారా నాకు స్వస్థత. 5-6 ఏళ్ళుగా నడవని వ్యక్తికి హోమ్ టచ్ అని చెప్పి నడిపించేది అంతా ఎవరు మరి అంటారు? మరి మీకు తెలియదు. అరటి పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని చెప్పేటోళ్ళు అంతా, వాళ్ళంతా ఎవరు మరి? అరటి పండు ఇస్తే పిల్లలు బైబిల్లో ఎక్కడ కూడా అరటిపండు గురించి, యాపిల్ గురించి చేసే వాళ్ళు ఎవరు అంటున్నా? బైబిల్ ఉన్నాయా లేవా అని నీకు దొంగ. వాళ్ళు కూడా పొద్దున్న లేస్తే బైబిల్ దేవుని గురించి చెప్పేటోళ్ళే కదా. వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు దేవుణ్ణి బిజినెస్ చేస్తున్నారు మీ వాళ్ళు అని అంటా నేను. మా వాళ్ళు అంటే క్రైస్తవులు. వాళ్ళు అసలు క్రైస్తవులు కాదు, వాళ్ళు అసలు క్రైస్తవులు కాదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? వాళ్ళు కూడా చర్చిలకు పోతారు, వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు, వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదని చెప్పడానికి నువ్వెవరు, నేనెవరు? ఇప్పుడు
ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే అలాంటి క్రియలు కార్యాలు బైబిల్లో ఆధ్యాత్మికంగా అనేది ఎక్కడ ఉండదు, లేదు కూడా. ఆధ్యాత్మిక అంటే ఏందో నువ్వు చెప్పు, అది ఎక్కడుందో నాకు చూపి. పరమగీతంలో ఉంది. కాదు, ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది బైబిలే అసలు ఆధ్యాత్మికమైనది. ఎన్ని పదాలు చూపించిన ఆధ్యాత్మికత గురించి. ఇప్పుడు వారికి బైబిల్కి సంబంధం లేదు. మీరు ఎవరినో తీసుకుని వచ్చి ఇక్కడ అడిగితే దాని గురించి నేను ఇదివరకు చాలా ఇప్పుడు వాళ్ళ పాస్టర్లు కాదు, వాళ్ళ దేవునికి సంబంధం లేదంటారు. మరి మీరు చేసేది ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఏం చేస్తున్నాం అంటే నేను మీకు ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేస్తే మీరు ఏమన్నారు, కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్ లో ఏం చెప్తారా? దేవుడు వాక్యం చెప్తాం. నేను ఎక్కడ అట్టుకోండి ఇవ్వలేదు బ్రదర్. మీరు ఫోటో ఏదన్నా ఉన్నా వాళ్ళందరూ మోసగాలే అంటారా? వాళ్ళందరూ అలా అప్పటికప్పుడు స్వస్థతలు చేసే పాస్ట్ అందరూ మోసగాలు అంటారా? ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని చెప్పాను. నేను ఒకటి వెరీ క్లియర్ గా ఇదివరకు బ్రదర్ తో మాట్లాడాను. వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు మీరు వెనక్కి తీసుకుని రావట్లేదు? సరే, ఓకే, ఒక పాయింట్ చెప్తాను. ప్రవీణ్కి తెలియని విషయం ఏంటంటే, ఇందాక నేను క్రిస్టియన్స్ మేలుకొలుపుతాను ఏదో చెప్పాడు కదా, వాళ్ళు ఎవరిని మేలుకొల్పొద్దు. మీరు ఎవరైతే అరటిపండు పాస్టర్ చెప్పారో, మీరు ఎవరైతే యాపిల్ ఇచ్చే పాస్టర్ని చెప్పారో, వాళ్ళ గుడికి వెళ్ళి వాళ్ళ చర్చ్కి వెళ్ళి దయచేసి వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళండి. ముఖ్యంగా ఎక్కడైనా సభలు పెడతారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ దాదాపుగా 30 to 40% హిందూస్ లేకపోతే నన్ను వచ్చి అడగండి. 70% 60% క్రిస్టియన్స్ ఉంటే మేము రాజమండ్రిలో మీటింగ్ వెళ్ళే హిందూస్ చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది నేను కౌంటర్. మేము గిరిజన ప్రాంతంలో మేము మీటింగ్స్ పెట్టినా మా మీటింగ్స్ ఒకసారి వాళ్ళకు రమ్మని చెప్పండి. అక్కడ కూడా 40 to 50% క్రైస్తవులు ఉంటారు. సరిపోయింది. ఓకే, అలా చెప్పుకోవడం నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, చర్చిలోకి వెళ్ళి మేము మీటింగ్స్ పెట్టాం. చర్చిలోకి వెళ్ళి కూడా మేము కూర్చోబెట్టి అందరికి వాళ్ళు క్రైస్తవులు ఉన్నారా హిందువులు ఉన్నారా కాదు, మూఢనమ్మకం జరుగుతుంది. మత ప్రచారం చేయకూడదని తనే అంటాడు. హౌ డేర్ యూ టు గో టు చర్చ్ అండ్ బైబిల్ గురించి చెప్పడానికి నేను బైబిల్ గురించి చెప్పడానికి వెళ్తున్నా. చర్చిలోకి వెళ్ళి బాబు ఓ క్రైస్తవుడా మేలుకో, క్రైస్తవులారా మేలుకోండి, బైబిల్ పూర్తిగా చదవండి, బైబిల్ తెలుసుకోండి అని చెప్తున్నా నేను. అసలు బైబిల్ తెలియదంట, తెలియదు ఆయనకు బైబిల్. నేను ఒకటే చెప్తున్నాను, బైబిల్ నాకు తెలుసా లేదా అనేది ప్రజలు చెప్తారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను పెద్ద జ్ఞానిని అని నేను ఎప్పుడూ చెప్పుకోను. అసలు జ్ఞానే కాదు, దేవుడికి తెలుసు. నా దృష్టిలో మీరు జ్ఞానులు కాదు, మీ దృష్టిలో నేను జ్ఞానిని కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూ అక్కర్లే. చూసే వాళ్ళకి తెలుసు ఎవరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు కావాలని ఇది చేస్తున్నారు, అందరికీ తెలుసు. అన్ని ప్రజలు చూస్తున్నారు కదా. కాబట్టి నేను ఏమంటానంటే, అలాంటి వారు మోసం చేసేవారు అన్ని చోట్ల ఉన్నారు. స్వామీజీల్లో లేరు అంటారా? మీరు లేరు అని అంటారా? మేము వాళ్ళెవ్వరే మేము వెనకేసుకుని రామండి. ఎస్, నేను అది చెప్తున్నాను. ఇప్పుడు నేను వెనకేసుకుని రాను. ఇస్లాంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ప్రవీణ్ గారు, ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ఒక ఛానల్ పెట్టుకున్నారు మీరు. ఓకే, సో ఎన్ని రోజులు మీ పోరాటం ఎట్లా తీసుకోపోతారు? అసలు ఏంది మీ ఇంటెన్షన్ ఏంది? ఏం కావాలనుకుంటున్నారు? నా జీవితం మొత్తం ఈ పోరాటం చేద్దామని ఉన్నాను. దేని మీద, ఎందుకోసం? ఇట్లాంటి వాళ్ళు మోసపోకుండా, ఇట్లాంటి వాళ్ళు అంటే ఇట్లాంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో. ప్రవీణ్ కి ఒక సైకలాజికల్ డిసార్డర్ ఉంది. నేను స్టడీ చేసి చెప్తున్నాను. నేను మా మధ్యలో కొద్దిసేపు క్రిస్టియానిటీలో ఉన్నానంటో, కొద్దిసేపు క్రిస్టియన్స్ అంటో, కొంచెం సేపు ఏమో హిందూస్ అంటో. అసలు నువ్వు ఎటున్నావో నీకే అర్థం కావట్లేదు. నీకు సైకలాజికల్ డిసార్డర్ ఉంది. నేను ఏమంటానంటే, సైకియాట్రీ దగ్గరికి వెళ్ళి కొంచెం షాక్ పెట్టించుకుంటే నీకున్న మెంటల్ పోతుంది. మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి, వాస్తవం చెప్పండి. నేను క్రిస్టియానిటీ కొంచెంసేపు నేను అనట్లే, ఎక్స్ క్రిస్టియన్ అంటావు. వీళ్ళే కాదు, పాస్టర్ అందరూ వెళ్ళాలి ఫస్ట్. ఈయన ఒక్కరే కాదు. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి లాజిక్, బ్రెయిన్, మానవత్వము, గౌరవము ఇవన్నీ ఏమి ఉండవు. వీళ్ళకు దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయము, వీళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవు. వీళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవు. దేశభక్తి అంటే నేను భారతదేశంలో యుద్ధం జరిగితే, భారతదేశంలో యుద్ధం జరిగితే మొట్టమొదటిసారిగా పారిపోయాడు నువ్వే. సిక్కులు మొదటగా ప్రాణం పెడతారు, ముస్లింస్ పెడతారు, క్రిస్టియన్స్ పెడతారు. మొట్టమొదటిగా పారిపోయేది ఎవడో తెలుసా? దేశం కోసం, ధర్మం కోసం ఫోన్ పే పెట్టేవాడే పారిపోతాడు. గట్టిగా వాయిస్ మాత్రాన దేశభక్తి. నేను ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు ఈ కెమెరా మూలంగా సిగ్నేచర్ స్టూడియో వేదికంగా నాకు నా దేవుడు కన్నా, నా భగవద్గీత, నా కృష్ణుడి కన్నా, నా భార్య పిల్లలు మొత్తం కన్నా ఈ దేశం నాకు ముఖ్యము. ఫస్ట్
ఆఫ్ ఆల్ నా ప్రియారిటీ నా కంట్రీ. ఎందుకంటే 9 మాసాలు మాత్రమే మా అమ్మ నన్ను మోస్తే, ఈ భూమి నన్ను ఇప్పటి వరకు నన్ను మోస్తుంది కాబట్టి నా భారతదేశం కోసం నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నా ఫస్ట్ ప్రియారిటీ నా దేశము. నాకు నా మతం కన్నా దేశం ముఖ్యము. మీరు మీ క్రైస్తవ మతం ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్. దేశం ముఖ్యమే, నాకు అసలు మతమే లేదు. నేను మరలా చెప్తున్నాను, ఇది క్రైస్తవ మతం కన్నా దేశం ఇది ఇంపార్టెంట్. మార్గం మాత్రమే, ఇది మార్గం మాత్రమే. నాకు దేవుడు ముఖ్యం, దేశము ముఖ్యం. నీలా నేను రెండిట్లో మీకు ఏది ముఖ్యం? దేవుడు ఎందుకు చెప్పాలి? రెండిట్లో ఏది ముఖ్యం అంటే ఎందుకు దానికి ప్రయారిటీ ఇవ్వాలి? అమ్మ ముఖ్యమా, నాన్న ముఖ్యమా? శ్రీకృష్ణుడు కన్నా దేశం ముఖ్యము. నాకు నా భారతదేశం ఫస్ట్. అది నీకు నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఏది ముఖ్యం? నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు రెండు ముఖ్యమే. అంటే దేశం పట్ల మీకు దేశం ముఖ్యమే, దేవుడు పట్ల మీకు ఏం గౌరవం లేదా? దేశం ముఖ్యమే, దేవుడు ముఖ్యమంటే దేవుడు ముఖ్యమా? నాకు దేశం వద్దని చెప్పానా? దేవుడు ముఖ్యమే. సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళేం సెలెక్ట్ చేస్తారు? ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? మతమా దేశమా? దేనికి సెలెక్ట్ చేసుకోవాలి? మతము నా పర్సనల్ కన్విక్షన్. అది దేశము, అది నేను నివసించే ప్రాంతము. రెండింటికి మతమైన కులమైన మా ఇంటి గడప లోపలనే, గడప దాటి బయటకు రాజ్యాంగము నా దేశం ముఖ్యం. మాటలు చెప్పడానికి అందుకే దశ సంఖ్య కరుణాకర్ గారిది 10 సంవత్సరాలు వార్షికోత్సవం జరిగితే నేను ఎస్సీ ఓడిని, నన్ను పిలవలేదని ఏడ్చింది ఎవడో? గడప లోపల నీ కులం అయితే నువ్వు ఎందుకు నీ వీడియోలు చూసి నేను చెప్తున్నాను, నన్ను అవమానపరిచారు, నన్ను సరిగ్గా ఇది చేయలేదు, నన్ను ఆహ్వానించలేదు, ఎందుకు వెళ్ళలేదు? మరి నీకు ఎందుకు ఆ దత్త అవార్డ్స్ ఇచ్చారు కదా, అక్కడికి ఎందుకు నిన్ను పిలవలేదు? ఆఖరికి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా పిలిచారు కదా, నువ్వే కదా గడప లోపలే కులం అంటున్నావు కదా. ఈ రోజు నీకు నీ ఇంట్లో పెళ్లి చేయాలంటే కులం చూడకుండా నువ్వు చేస్తావా? లేకపోతే ఇంటి రెంట్ కావాలంటే ఇంటి రెంట్కి ఇవ్వాలంటే కులం లేకుండా ఎవరైనా ఇస్తున్నాడా? వివాహం చేయాలంటే కులం లేకుండా ఉద్యోగంలో కులం చూడట్లేదా? ఈరోజు మీ స్టూడియోలో కులం లేదా? మీ చుట్టుపక్కల కులం లేదా? అన్ని చోట్ల కులం ఉంటది. అలా పారిపోతూ ఉంటాడు, అలా పారిపోతూ ఉంటాడు, అలా పారిపోతూ ఉంటాడు, అలాగే తిరిగి పారిపోతాడు, అలాగే పారిపోతాడు, అలాగే. ఒక నిమిషం వినండి. బర్రెగొడ్లు వచ్చినట్టు అర్థం కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు బర్రెలా ఎవరున్నారో ముందు చూసుకో, ముందు నువ్వు చూసుకో. భాష చాలా ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల కొంచెం మెల్లగా సమాధానం మెల్లగా అడిగితే నేను మెల్లగా చెప్తాను. నేను వాళ్ళు పిలిచారా నాకు తెలుసా? నాకు పర్టికులర్ ఫోన్ వచ్చింది, ఉండి పోలేకపోయాను. నేను అలా భావించమని అయితే నేను పోరాటం చేస్తూ ఉండేవాడిని కాదు. ఓకే, వాళ్ళు పిలిస్తే పిలుస్తారు, ఇస్తే ఇస్తారు, నేను పోతే పోతా. మీ సమక్షంలో నేను అడుగుతున్నాను, నేను ఎస్సీ వాడిని అని చెప్పి నన్ను పిలవలేదనే మాట నువ్వు ఉపయోగించలేదా? ఉపయోగించావు. నేను చెప్తాను కదా సార్, నేను డైరెక్ట్ అడుగుతున్నాను. నేను అప్పుడు అలా అభిప్రాయపడ్డాను, అది నా తప్పని చెప్పి నేను రియలైజ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ పిలిచిన వాళ్ళలో కూడా కొంతమంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు. నేను తర్వాత రియలైజ్ అయ్యి నేను ఆ వీడియో తీసేస్తాను. నేను వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని, ఇది మా ఇంట్లో మాకు గొడవ, మా ఇంట్లో జరిగింది, మా 4 మధ్య జరిగింది, మాకు గొడవ, అదంతే. సరే, ఇప్పుడు నేను అడిగిన పాయింట్ ఏంది? దేశం ముఖ్యమా మతం ముఖ్యమని అంటే ఇప్పుడు నేను ఉన్నానండి. నా భారతదేశంలో క్రైస్తవులు ఎవరైనా వాళ్ళ ఆచారాల ప్రకారము యేసు నమ్ముకుంటూ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఎవరైనా వాళ్ళ అల్లా నమ్ముకుంటూ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో, హిందువులు ఎవరైనా వాళ్ళ విగ్రహాలను పూజించుకుంటూ ఉండొచ్చు, అసలు ఏ దేవుడు నమ్ముకున్నా నాస్తికులైనా ఉండొచ్చు. అసలు ఈ ప్రపంచం మొత్తంలో హిందువులు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. మంచి మనుషులు, ఎదుటి వాళ్ళని విశ్వాసాలను గౌరవించే విధంగా మనుషులు మాత్రమే ఉంటే చాలు అని నేను అంటానండి. ఇప్పుడు ఆయన అంటాడా? దేవుడు లేనివాడు మంచిగా జీవిస్తాడని నేనైతే అనుకోవట్లే. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పరిశుద్ధ గ్రంథం కావాలి ఈ లోకానికి. దేవుడే లేడు అని చెప్పే చాలా మంది, వేల కోట్ల మంది నాస్తికులు కూడా జీవిస్తున్నారు కదా. మరి వాళ్ళకి పొద్దున్న లేస్తే అన్నం దొరుకుతుంది, వాళ్ళు మంచి హ్యాపీ లైఫ్ స్టైల్. నేను చెప్తున్నాను ఆరిజిన్ ఏంటి? మానవుడు మంచిగా బ్రతకాలని నేర్పించింది ఎవరో? దేవుడు ఎలా నేర్పాడు? ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా నేర్పించాడు అని నేను నమ్ముతున్నాను. గ్రంథంలోనే గుడ్డు పెట్టింది, తల్లి నుంచి వచ్చింది, ఆడమల్లి గుడ్డెట్ట పెట్టింది, ఇదే తిప్పుతా ఉన్నాను కానీ స్ట్రైట్ గా పాయింట్స్ చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, నా భారతదేశం మొత్తంలో అందరికీ ఒకే అభిప్రాయాలు ఉండాలని లేదు. కొందరికి యేసు నమ్మే ఒక భావన ఉంటుంది, అసలు ఏ దేవుడు నమ్మని ఒక భావన ఉంటుంది, కొందరికి హిందువులు అని రకరకాలుగా ఉందండి. అందరి అభిప్రాయాలు గౌరవించుకుంటే మీరు ఉంటారా? తెలుసుకోవాలనే కుతూహలం నాకు తెలియకనే అడుగుతున్నా మిమ్మల్ని. నిజంగా
మనిషి ఎలా బతకాలనో నేర్పించింది దేవుడు అని మీరు చెప్తున్నారు. Hmm. అండ్ అట్ ది సేమ్ టైం బైబుల్ ప్రకారం దేవుడు పుట్టిందే ఒక తల్లి కన్య గర్భవతి ఒక తల్లి కడుపు నుంచి పుట్టిందని కూడా మీరే చెప్తున్నారు, రైట్? అంటే దేవుడు పుట్టక ముందు నుంచే ఈ ఆచారాలు ఎట్లా వచ్చినాయి? మరి అప్పుడు ఆ దేవుడు ఏ దేవుడు వచ్చి నేర్పించారు? ఏంది అసలు? పరిశుద్ధ గ్రంథము మానవుడికి మొదటి నుంచి కూడా తోడుగా ఉంది. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచే బైబిల్ లేదు కదా, అంతకంటే 1400 సంవత్సరాల నుంచి బైబిల్ రాస్తూనే ఉన్నారు. బైబిల్లో దేవుడు ఎవరు? త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమార ఇట్లా కాదు, బైబిల్ దేవుడు ఎవరు అంట? అదే చెప్తున్నాం కదా, త్రిత్వము అని అంటాం దాన్ని. బైబిల్ మొత్తంలో త్రిత్వము, త్రియేక, త్రి అనే ఈ పదాలు ఈ ముగ్గురు ఒకే చోట ఉన్నట్టు గానీ ఈ మూడింటికి సంబంధించింది ఎక్కడైనా కానీ బైబిల్ మొత్తంలో చూపించమని చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అసలు త్రిత్వము ట్రినిటీ అనేది బైబిల్లో ఉండదు. త్రిత్వము, ట్రినిటీ అనేది, త్రియేక అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరకు సంబంధించిన కాన్సెప్ట్ వీళ్ళు కాపీ చేసి వీళ్ళ బైబిల్ తగిలించుకున్నారు. ప్రవీణ్, నీకు తెలియని మాటలు మాట్లాడక ప్రవీణ్. మీకు తెలిస్తే చూపించండి బైబిల్ త్రియేక, మీరు రిఫరెన్స్ ఇప్పుడే చెప్పండి, పలానా అధ్యాయం పలానా వచనం పలానా రిఫరెన్స్ నేను చెప్తున్నాను కదా, చూపించండి. త్రియేక అనేది బైబిల్లో లేదు. మరి లేనప్పుడు మీరు ఎట్లా చెప్తారు? విను. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? టెరిటిలియన్ అనే ఒక క్రైస్తవ రచయిత ట్రినిటాస్ అనే పదం ఉపయోగించారు లాటిన్ లో. దాన్నే ఇప్పుడు త్రిత్వం అని తెలుగులో పిలుస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్లో లేదని చెప్తే ఎక్కడ ఉందంటే బైబిల్ లేని మీరు ఎట్లా చెప్తారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మని అతడు సింపుల్. ఎవరో నేను కూడా రాస్తాను, మీరు ట్రినిటీ కాదు ఒక 10th దశావతారం అని చెప్పి రాస్తాను, మీరు నమ్ముతారా? నువ్వు రాసింది అక్కడ యాప్ట్ అవ్వాలి కదా. మరి వాడు ఎవడో రాసింది దీనికి బైబిల్ యాక్ట్ అవ్వాలి కదా. యాప్ట్ అయ్యింది కాబట్టి, లాటిన్ భాష రాశాడంట, బైబిల్ అయ్యింది కాబట్టి మేము వాడుతున్నాం వాడుక పదం. మొదటి ఆజ్ఞనే నీ దేవుడైన యెహోవానే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేది వీరి క్రైస్తవులకు. నీకు బైబిల్ జీవితంలో అర్థం కాదు ప్రవీణ్. యేసు అనేది వీళ్ళు తగిలించుకున్నారు. ఆయన యేసు దేవుడు కాదు, అర్థం కాదంట మీకు. నీకు బైబిల్ జీవితంలో ఫస్ట్ నీకు అందుకే నేను ఇందాక అన్నాను, నువ్వు ఖచ్చితంగా నరకమే పోతావని ఇందాక చెప్పించట్లేదు. ఐ విష్ రేపు రవీంద్ర గారు చచ్చిపోయిన తర్వాత ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే స్వర్గానికి పోయేటోని ఇప్పుడు యమధర్మరాజు యముడు ఉన్నాడే నాకు నరకం తప్పదు చచ్చాక కథలు. యమధర్మరాజు ఇంకొకరు ఇవన్నీ కలిపి సిగ్నేచర్ స్టూడియోలో చెప్పిన మాట నేను పాటి స్వర్గం పోయేటోని అని నువ్వు సచ్చాక మీరు బాధపడతారు అని నువ్వు ఎవరు అనుకుంటారు? అప్పుడు సచ్చాక తెలుస్తుంది అని నువ్వు ఇప్పుడు యమధర్మరాజు ఎంబటలు పెట్టి ఎవరా దేవుడు ఎవర్రా ఎట్లా ప్రచారం చేస్తారని చెప్పేసి అప్పుడు యముడు దాంట్లో ముంచి నూనెలో తిప్పుతా. కామెడీ చాలా బాగుంది కానీ నేను ఒక మాట చెప్తాను. దేశమా దేవుడా అని అంటే గనక నేను ఈ దేశంలో ఉంటున్నాను, నాకు దేశం కావాలి. అలాగే ఈ దేశంలో ఉంటున్నా కాబట్టి నాకు ఈ దేశం కావాలి అని అంటే మీరు అవసరాన్ని నిమిత్తం వాడుకుంటున్నట్టేనా? అంతే. ఇప్పుడు శ్రీలంకలో ఉంటే అది మీ దేశం అవుతుంది, అక్కడ పుడితే. అమెరికాలో పుడితే అది మీ దేశం అవుతుంది. నేను ఎక్కడ పుట్టాను, ఇది నా గడ్డ, ఇది నా భారతదేశం. మీకు దేశమా మతమా ఒక్కటి చెప్పరాదండి బాయ్ సాబు. అలా ఎవరో చెప్పడానికి వీల్లేదు. హిందువులు అందరూ అదే చెప్తారు. చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇదో మీ తగలబెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నా వరకు వచ్చినప్పుడు నన్ను అడిగారు కనుక నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను. దేశమా దేవుడా అని అంటే కనుక దేశము ఉండాలి, దేవుడు కావాలి. ఇక్కడ బ్రతకడానికి దేశం ఎంత ముఖ్యమో పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అంతే ముఖ్యం. దేవుడే లేడని చెప్పే నాస్తికులు అందరూ కూడా ఉంటారు. మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళని ఏం చేయాలో దేవుడు డిసైడ్ చేస్తారు. ఏ దేవుడు డిసైడ్ చేస్తారు? ఆ ఒక్కడే ఉన్న దేవుడు డిసైడ్ చేస్తారు. నేను నమ్మే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వారు నిర్ణయిస్తారు. తండ్రి అని చెప్తున్నారు, కుమారుడు అని చెప్తున్నారు, పరిశుద్ధాత్మ. అది ఇదివరకు మనం మాట్లాడేసాం. ట్రినిటీ అనేది ఒక కాన్సెప్ట్. అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వ్యక్తులుగా కనిపించిన ఒక్కడే దేవుడు. అందుకే నేను మోనోథియిజం పోలిథియిజం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదంతా కూడా ఫినిష్. హైందత్వంలో ఈ రామాయణం జరిగిందని అనడానికి, మహాభారతం రాసింది అనడానికి ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ దేవుళ్ళు పుట్టిన అసలు రాముడు కృష్ణుడు ఇవన్నీ అసలు లేవు. స్టోరీ అదంతా ఒట్టి స్టోరీ. అయోధ్యలో సంవత్సరాల కింద అయోధ్యలో 1 minute బుద్ధుడికి సంబంధించి దొరికినాయి కానీ అయోధ్యకి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ దొరకలేదు. రామసేతు నిజం కాదు, ద్వారకా నిజం కాదు.
ఏముంది ఇప్పుడు ఇక్కడ? బైబిల్ ఒకటే నిజం తీసుకోవడానికి మీకు చెప్పే విధానం అయితే. బైబిల్ అంతే సత్యం కదా? బైబిల్ సత్యం బైబిల్ అయితే ఈ యేసు కొట్టిన మేకులు ఎక్కడ ఉన్నాయి? ఆ? యేసు కొట్టిన మేకులు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయిగా ఇజ్రాయెల్ లో. నువ్వు తెలివైన క్వశ్చన్ అడిగాను అనుకుంటున్నావు. యేసు నువ్వు ఎవరు తెలివైన ఎత్తుకొని క్వశ్చన్ అడిగాను వెళ్ళాడు? అనుకుంటున్నావు. ఉన్నాయి. ద శ్రౌడ్ ఆఫ్ మరి ట్యూరింగ్ వాళ్ళకు గురించి చూసావు. నమ్మట్లేదు, వాళ్ళకు నమ్మట్లేదు, ఆ? వాళ్ళకు నమ్మట్లేదు. వెళ్ళి వాళ్ళని ఎక్కడ అడగాలి ఉన్నాయి? నువ్వు. వెళ్ళి వాళ్ళని అడగాలి నువ్వు. వెళ్ళి వాళ్ళని అడగాలి నువ్వు. ఆ, యేసుక్రీస్తు గురించి ఆధారాలు గెత్సెమనే తోట గురించి రాశారు. ఉంది. ఇజ్రాయెల్ అనే ప్రాంతం ఉంది. యెరూషలేం ఉంది. రామ యెరూషలేం సేతు మందిరం ఉందని ఉంది. చెప్పి ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. గుజరాత్ సముద్ర ఎవరు? గర్భంలోకి ఇలాంటి వెళ్తే మాటలు నరేంద్ర మోడీ చెప్పొద్దు. వెళ్ళినప్పుడు హలో సార్, ద్వారకా సార్, నగరం ఉందని అరే, చెప్పేసి డిక్లేర్ చేసేసింది. ఏంటంటే పాస్టర్ గారు, ఇంతసేపు మీరు మాట్లాడుతుంటే ఆయన ఒకసారి, ఒక్క- ఒకసారి. ఒక్క- ఒక్క చెప్పు, చెప్పు. మాట్లాడు. గుజరాత్ సముద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఏ విధంగా అయితే రాయబడిందో ద్వారకా నగరం మొత్తం ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి. ఆహా, ఓకే. ఓకే, తర్వాత ఈ యొక్క శ్రీలంకకు రామసేతు ఆధారం కూడా ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది. ఐక్యరాజ్య సమితి చెప్పిందా? శ్రీకృష్ణ పరమాత్ములు అంటే హలో, నిజంగా సార్, ఒక్క ఉన్నారు. ఆయన పాలించినటువంటి ఆ ద్వారక నగరం కానీ, ఆయన ఉన్నటువంటి ప్రేమ మందిర్ కానీ, అవన్నీ కూడా ఇవన్నీ కరెక్టే అని చెప్పి చెప్పింది ఇండియన్ సైంటిస్టులు కూడా కాదు. కాదు. ఈ అమెరికాలో వాట్సాప్ వాళ్ళు యూనివర్సిటీ. సైంటిస్టులు వాళ్ళందరూ కూడా వాట్సాప్ ప్రయోగం యూనివర్సిటీ చేసి చెప్తుంది కరెక్ట్ ఇవన్నీ. చెప్పారు. ఈ గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టు నిజమే. ఈ దేశంలో భారతదేశంలో శ్వాస ఇవన్నీ కూడా సాక్షాత్ నిజమే. అని చెప్పి మా చెప్పారు. వాట్సాప్ ఈ యూనివర్సిటీ దేశానికి చెప్తుంది. ఈయనకు మా యేసు వాట్సాప్ యూనివర్సిటీ ఈ చెప్తుంది దేశానికి ఇవన్నీ. మీ మతం వలస వచ్చింది అనేది ఎంత నిజమో, ఈ రామాయణం, మహాభారతం, ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణం, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయనేది కూడా అంతే నిజం. ఓకే, ఈ వన్ మినిట్, దేశానికి వన్ మినిట్. మీ మతం వలస మీరు నేను వచ్చింది అనుకుంటే ఎంత సరిపోదు. మీరు నేను అనుకుంటే ఆర్కియలాజికల్ క్రైస్తవం ఈ దేశానికి వలస వచ్చిందా పురావస్తు లేదా? శాఖ సార్, క్రైస్తవం ఈ పురావస్తు దేశానికి శాఖ ఉంటుంది వలస సార్. వచ్చిందా లేదా? ఐక్యరాజ్య చెప్పండి. సమితి ఎప్పుడు చెప్పదు. ఐక్యరాజ్య సమితి ఎందుకు చెప్తుంది అన్న? అసలు ఆ మెసేజ్ టైప్ చేసినోడు కన్నా బుర్ర పని చేయాలి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పిందిరా అంటే కొంచెం నమ్మేలాగా ఉంటది. ఐక్యరాజ్య సమితిలో కృష్ణుడి గురించి, రాముడి గురించి ఇవన్నీ నిజాలు సార్, ఇవన్నీ మీరు నమ్మండి సార్ రవీంద్ర గారు, అని మత ప్రాబ్లం ప్రచారం అంతా- చేస్తారనుకుంటున్నారు. ఒక్క నిమిషం, ప్రాబ్లం అంతా ఎక్కడ ఐక్యరాజ్య సమితిలో వస్తుందంటే, మత ప్రచారాలు వినండి. ఉండవు అక్కడ. రవీంద్ర గారు, ఐక్యరాజ్య సమితిలో ప్రాబ్లం- రామసేతు నిజం. ఇగో. రామసేతు అనేది షోల్స్ అంటారు. ఇప్పుడు అందుకే మీ- షోల్స్ అంటే ఇగో, షోల్స్ అంటే వినండి, అది నిజం కాదు. ప్రాబ్లం అంతా ఎక్కడ అది నిజం వస్తుందంటే, కాదు. అది మీలాంటి వ్యక్తుల సరే, ప్రాబ్లం అంతా ఎక్కడ ఎక్కడ వస్తుంది? రామసేతు- జీనో అంటే ఇవ్వండి, తాగుతాడు. రామసేతు ఎక్కడ ఆవేశం ఉంది చెప్పు. ఎక్కువైపోతుంది. నువ్వు చెప్పిన ఐక్యరాజ్య సమితి రామసేతు ఎక్కడ ఉంది? అలా నువ్వు చెప్పిన అలా ఐక్యరాజ్య సమితి రామసేతు పాస్టర్ ఎక్కడ గారు. ఉంది చెప్పు. మాట మార్చొద్దు. పాస్టర్ గారు. నువ్వు చెప్పిన ఐక్యరాజ్య సమితి రామసేతు ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఆ. ఈ భారతదేశం నుంచి అక్కడికి ఉమ్. అటాచ్ అయ్యి ఉండేదాన్ని. ఈ శ్రీలంక నుంచి రామసేతు ఇండియాకి ఎన్ని కిలోమీటర్లు? 100 యోజనలే. ఎంత ఉంటే అంత ఆడ. నేను ఏమన్నా ఎంత ఉంటే ఎంత అంటే కుదరదు సార్. రామాయణంలో 100 యోజనలు ఉంది సార్. ఆ. శ్రీలంక టు ఇండియా ఎంత దాని దూరం? గురించి కావాలంటే మళ్ళీ అరే, పెడదాం. మన రామాయణం మళ్ళీ జరగలేదు. పెట్టదు. మళ్ళీ పెట్టదు. పాస్టర్ గారు, రామాయణం జరగలేదని మీరే అంటున్నారు, మళ్ళీ రామాయణంలో ఉందని మీరే మాట్లాడుతున్నారు. ఎట్లా ఒక్క నిమిషం. ఏం పరిగణలోకి తీసుకోవాలంటే 100 యోజనలు అంటే ఉమ్. 100 యోజనలు అంటే 1200 నుంచి 1300 కిలోమీటర్లు 100 యోజనలు అంటే. ఓకేనా? ఉమ్. 1200 నుంచి 1300 కిలోమీటర్లు. శ్రీలంక టు ఇండియా మొత్తం ఆన్లైనా, మొత్తం దేవునితో మాట్లాడతారు మీరు ఎట్లా? మరి చూడాలి కదా. శ్రీలంక టు ఇండియా అది చూసే 1700 నుంచి separate గా ఒక 1800 file ఉంటది. 1700 నుంచి అదంతా కాదండి. 1 మినిట్ 1700 నుంచి 1800 కిలోమీటర్లు శ్రీలంక టు ఇండియా. ఇంకా తక్కువే. ఇప్పుడు 100 యోజనలు ఆంజనేయుడు దాటాడంటే శ్రీలంకకి వెళ్ళాడా? అప్పుడు అది రామసేతు ఎలా నిజం అవుతుంది? ఉమ్. రామసేతుని షోల్స్ అంటారు దాన్ని. ఉమ్. ఈ ప్రపంచంలో అలాంటివి 7 ఉన్నాయి షోల్స్. అర్థమైందా? ఉమ్. అవి జంతు కలేబరాలు చనిపోతే ఉమ్. అవన్నీ ఒక చోటకు పోగయ్యి ఉమ్. ఒక బ్రిడ్జ్ లాగా అది ఏర్పడుతుంది. దాన్నే షోల్స్ అంటారు. అది రామసేతు కాదు. ఇంకా ద్వారక అంటావా? ద్వారక లేనే లేదు. ఉమ్. మియామి, మీరు వెళ్ళి చూసారా? అమెరికాలో మియామి అనే ప్రాంతంలో. ద్వారకా లేదు అంటే మీరు ఈ హైదరాబాద్ నుంచి కాకినాడ కూడా పోరేమో. ఎందుకు ఎందుకు ఏమైంది ఇప్పుడు? అంటే ఇతర నేనేం చెడ్డ మనోభావాలకు దేశం మీద మీరు ప్రేమ లేదు ఇష్టం వీళ్ళకి. చెడ్డ- దేశం మీద ప్రేమ లేదా? మీరు దేశంలో మత దేశంలో- దేశానికి మీ మతానికి సంబంధం ఏంటి? మీ మతానికి దేశానికి సంబంధం ఏంటి? ఇది హిందూ దేశం. భారతదేశం, భారతదేశం. ఎవరు చెప్పారు? హిందూ దేశం. అసలు హిందూ అంటే ఏంటి? మతమా? మీరు కాదు, హిందూ ప్రాంతం. ప్రాంతం మాది మతం హిందూ కాదు, ధర్మం. ప్రాంతం. మాది సింధు హిందూ- ప్రాంతం నుంచి హిందూ వచ్చింది. ఉమ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎలా ఈ యొక్క వచ్చింది? హిందూ భారత సింధు రాజ్యాంగం తర్వాత ప్రకారము హిందూ. హిందుత్వం అనేది మతమే, ఉమ్. క్రైస్తవం అనేది మతమే, భారత ఇస్లాం అనేది రాజ్యాంగం- మతమే. భారత- ఇది రాజ్యాంగము డిసైడ్ చేసింది మీరు కాబట్టి. బైబిల్ కి ప్రయారిటీ ఇస్తారా, చట్టానికి ప్రయారిటీ ఇస్తారా? మీకు అంటే మీకు చట్టం కావాలా, రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, మతానికి గౌరవిస్తారా మీరు? ఈ క్వశ్చనే తప్పు. నాకు బైబిల్ ముఖ్యమే, రాజ్యాంగం ముఖ్యమే. నేను ముందే చెప్పాను కదా. పాపం నాకు చేసిన నా వాడు- రాజ్యాంగం ముఖ్యం. పాపం చేసిన వాడు బైబిల్ నమ్మితే ఆ పాపాలు పోతాయని బైబిల్లో ఉంది. ఒక్క నిమిషం. ఉమ్. అదే చట్టాలలో ఏముందంటే ఏ పాపాన్ని చేసిన వాడు ఏ రోజుకి ఆ రోజు శిక్ష అనుభవించాల్సింది తప్పదు అనేది చట్టం చెప్తుంది.
నేను చట్టం కావాలన్నా మతం కావాలి. నేను అందుకే చెప్పాను కదా బ్రదర్, ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను? ఖచ్చితంగా నా పక్షాన ప్రవీణ్ ఏదైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా కేసు పెడతాను రాజ్యాంగ ప్రకారం. అలాగే నా మతము ప్రకారం క్షమించాలి గనక నేను ఖచ్చితంగా చెప్పండి అయ్యా, ఒకసారి కేసు ఒకటే ఎందుకు చెప్పాలి? ఒకటే ఎందుకు చెప్పాలంటే నువ్వు అనుకున్నదే చెప్పాలా? నువ్వు అనుకున్నదే చెప్పాలా? గ్రంథం పట్ల నమ్మకం లేదు కాబట్టి మళ్ళా చట్టానికి వచ్చి కేసు పెడతారా? ఎట్లా కేసుని ఎందుకు ఫాలో కావాలి? కాన్స్టిట్యూషన్ లో ఉన్నాం కదా, రాజ్యాంగం మన దేశంలో ఉన్నాం. మన దేశం డిక్టేటర్షిప్ ఏం కాదు. ఎవరైనా తప్పు చేస్తే వాడి మీద ఆ యొక్క పరిస్థితులు చేయదాటితే ఖచ్చితంగా మనం చట్టం దగ్గరికే వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాం. ఆ తర్వాత అతను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, ఉపేంద్ర అనేటోడు సిగ్నేచర్ ఎంప్లాయ్ కాబట్టి సిగ్నేచర్ స్టూడియోలోనే పనిచేయాలి. నేను పొద్దున సిగ్నేచర్ స్టూడియోలో చేస్తే సాయంత్రం ఇంకో ఛానల్లో చేస్తా అంటే అది ఫ్రీలాన్సింగ్ కిందకి అయితే అట్లా చేయడానికి ఒప్పుకోదు. ఉపేంద్ర అనే ఆయన సిగ్నేచర్ స్టూడియోలో చేస్తున్నాడు. ఆ సిగ్నేచర్ స్టూడియో హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఆయన హైదరాబాద్ లో కూడా తిరుగుతాడు. కాబట్టి బైబిల్ మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నా, నేను చెప్పాను నిజాలని మీరు అనుకుంటారు. ఇది చర్చి కాదు, చర్చ్ లో ఉన్న మేము మీరు రెండు కాదు, ఒకసారి ఏమో క్షమిస్తానంటున్నారు, ఒకసారి వెళ్ళి కేసు పెడతాను. క్షమిస్తారా కేసు పెడతారా? ఒకటే చెప్పాలి. క్షమిస్తారా కేసు పెడతా? నేనైతే చట్ట ప్రకారం కేసు పెడతాను అంటున్నా. ఇప్పుడు అంటే మీ గ్రంథం పక్కన పెడతారు, నేనైనా కేసు అంటే మీకు క్షమించే మీ గ్రంథం పక్కన పెట్టేస్తారు. నీకు అర్థమవుతుందా ప్రవీణ్? నేను ఒక మాట చెప్తాను, నేనైనా కేసే పెడతాను. ఓకేనా? క్షమించే పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తారు. అలాగే కాదు, ఒకటి చెప్పాలి, ఏదైనా ఒకటి. నువ్వు అనుకున్నది నేను చెప్పను, నేను చెప్పాలనుకున్నది నేను చెప్తాను. నేను అనుకున్నది నువ్వు చెప్పవు కదా. నేను చట్టపరంగా చెప్పాలన్నది ఒకటే చెప్పాలి, రెండు చెప్పకూడదు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, నేను ఆమెను పెళ్లి చేసుకోను, నా ఇష్టం. అట్లనే ఉంది. నేను చేసుకుంటారా చేసుకోరా ఒకటే చెప్పాలి. మీరు కేసు పెడతారా, మీ బైబిల్ ప్రకారం క్షమిస్తారా ఒకటే చెప్పాలి. ఈ రెండు వేరు వేరు కదా. పాస్టర్ గారు, ఈ డిస్కషన్ అంతా ఎందుకు వస్తుంది అని అంటే, క్రైస్తవ మత పెద్దలు క్రైస్తవం గురించి బోధించుకుంటే తప్పులేదు, కానీ ఇతర మతాలని దూషించడం దగ్గర నుంచి వస్తుంది ఇదంతా. ఎగ్జాంపుల్ మీరే ఇందాక అసలు రాముడు లేడు, రామాయణం జరగలేదు, బైబిలే ఉంది, యేసు ప్రభునే ఉన్నాడు, యేసు నమ్మకపోతే నరకానికి పోతాడు. నేను ఎప్పుడు లిఫ్ట్ చేశాను? మీరు చెప్పడం వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ చెప్తుంటే నేను ఎడ్యుకేట్ చేయాలి కనుక చెప్పాను. వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ చెప్తే ఇక్కడ విని వెళ్ళిపోయే అంత అమాయకుడు ఎవడో లేడు బ్రదర్. మీరు వాట్సాప్ మీరు ఇన్ఫర్మేషన్ మాట్లాడండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్. డిస్కషన్ లో ఏమన్నారు? మీరు దాడులు చేస్తున్నారు క్రైస్తవుల మీద అన్నారు స్టార్టింగ్ లో. ఇదే క్రైస్తవుల మీద కనుక హిందువులో లేట ఇతర మతాల వాళ్ళు దాడులు చేయదలుచుకుంటే ఇవాళ ఒక చర్చ్ ఉండకపో, ఒక పాస్టర్ ఉండకపో, ఒక క్రైస్తవుడు ఉండొచ్చు. జనాభా ఎంత? హైదరాబాద్ లో కానీ రాష్ట్రంలో హిందూస్ అని పిలువబడుతున్న వారి కంటే సెక్యులర్ పీపుల్ ఎవరో ఉండరని నేనే చెప్తాను అనేక మార్లు. హిందూస్ ప్యూర్ సెక్యులర్స్. అలాంటి సెక్యులర్ గా ఉండడు. అవతల హిందువులు సెక్యులర్ ఎవరైతే ఉంటారో వారు ఈయనకు కావాలి. ఓకే ప్రవీణ్, 1 minute. ఇప్పుడు ఈయన క్రైస్తవ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటాడు, మిగతా మతాన్ని తిడతా ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం హిందువులు మాత్రం అన్ని మతాలు ఒకటే, ఎవరైనా ఒకటి అని చెప్పి గౌరవించే వాళ్ళకి వీళ్ళకి కావాలి అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళ దృష్టిలో పుణ్యాత్ములు. అరే బాబు ఏంద్రా మా దేవుని మా ధర్మాన్ని ఇట్లా ఇన్సల్టింగ్ చేస్తున్నారంటే మీరు మతోన్మాదులు. క్వశ్చన్ చేసేటోళ్ళు అయిపోయింది కదా, నీ క్వశ్చన్ అయిపోయింది కదా. మొన్న ఒక ఆయన దారిలో పడిపోతే మొన్న ఒక ఆయన దారిలో పడిపోతే స్వామి మాల వేసుకున్నాడు. నేను వెంటనే అతను దగ్గరికి వెళ్ళి అతనికి హెల్ప్ చేస్తుంటే వాటర్ పట్టిస్తుంటే అక్కడ ఉన్నవారు గుర్తుపట్టి, సార్ మీరు పాస్టర్ గారు కదని ఒక అతను అయితే ఆశ్చర్యపడు, సార్ మీరు అని ఆయన స్టన్ అయిపోయి చూస్తున్నాడు. అంటే ఇతను ఈ రవీంద్రనాథ్ స్వామిమాల వేసుకున్న అతనికి హెల్ప్ చేస్తాడని నేను అనుకోలేదు అని అతను అనుకున్నాడు. వినండి బ్రదర్, నేను మీకంటే సెక్యులర్ని, మీరు అసలు సెక్యులరే కాదు. నేను ప్యూర్ సెక్యులర్ క్రిస్టియన్, నేను సెక్యులర్ హిందూస్ని ఇష్టపడతాను. నాకు ఫ్రూట్స్ అమ్మి ఒక ఆయన ఫ్రూట్స్ తీసుకుంటాను రెగ్యులర్గా. ఆయన ప్యూర్ సెక్యులర్ హిందూ. ఆయనకి సమస్య వచ్చినప్పుడు నేను చాలా ఆయన్ని ఓదార్చి, సువార్త ఇంత కూడా చెప్పకుండా, దేవుని గురించి ఇంత కూడా చెప్పకుండా ఓదార్చి ఆయన షాపు పోయే క్రమంలో హెల్ప్ చేశాను. ఎక్కడ కూడా దేవుడు అనే టాపిక్ రాలే. నేను సెక్యులర్ని, నేను సెక్యులర్ హిందూస్ను ప్రేమిస్తాను. నాకు పాలు పోసేవాళ్ళు,
ప్రసాదం అనేది నా పర్సనల్, అది ప్రసాదం తినాలని మీ చర్చిలో వస్తా. మీకు అర్థమైంది. ఫస్ట్ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసుకోండి. చెప్పండి మరి. మూర్ఖుల్లా బిహేవ్ చేయకూడదు. సెక్యులర్ అంటే ఏందో చెప్పండి. సెక్యులర్ అంటే మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అరే నువ్వు బైబిల్ నమ్మకపోతే కొడతాను, నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే కొడతాను, ఇది సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేదే సెక్యులరిజం. నేను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ చర్చికి వస్తా, నేను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ చర్చిలో మీరు చెప్పే వాక్యం నేను వింటా, మీ చర్చిలో నేను ఇచ్చే అది ఉంటది కదా కేక్ నేను తింటాను, మీరు నన్ను అర్థం చేసుకుని నాతో పాటు టెంపుల్కి వస్తారు. దాన్ని సెక్యులరిజం అంటారు. దాన్ని సెక్యులరిజం అంటారు. ఒకరొకరు అర్థం చేసుకుని నడవాలి అని చెప్పి అర్థం చేసుకోవడం అంటే మీ గుడికి రావడమా? అంటే అంటే అర్థం చేసుకోవడం అంటే అర్థం చేసుకుంటే మీ అర్థం చర్చికి రావాలా చేసుకోవడం అంటే నేను? గుడి రావద్దు. నిన్ను ఎవరు రమ్మన్నారు? మరి ఒకరినొకరు అర్థం సువార్త చెప్తారు, వింటే మారితే రా, నో ఇష్యూ. అంతేగాని అర్థం చేసుకోవడం అంటే గుడికి రావడం, నేను కూడా అర్థం చేసుకోవడం సువార్త అంటే చెప్తాను. మా మంచం మీద నువ్వు పడుకోవడం, మీ మంచం మీద నేను పడుకోవడం కాదు సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్తావు చెప్పవా, నేను నీ కాలర పట్టుకోకూడదు, జై శ్రీరామ్ చెప్తావు చెప్పవా, నువ్వు నా బుర్ర పగల కొట్టకూడదు. అందరం కూడా చక్కగా మంచి సహోదర భావంతో ముందుకెళ్ళాలి, అది సెక్యులరిజం అంటే. అంతేగాని మా గుడికి రా, మా ప్రసాదం తిను, మా దేవుడికి దండం పెట్టు, సంకనాకు, ఇది సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే నువ్వేదో అనేసుకుని అదే సెక్యులరిజం అనుకోకూడదు. సెక్యులరిజం నీకు తెలిసిన డెఫినేషన్ మీరు చెప్పారు, నాకు తెలిసిన డెఫినేషన్ నేను చెప్తాను. చెప్పండి. మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఖచ్చితంగా అదే సెక్యులరిజం. ఇదే కదా Yes. సెక్యులరిజం అంటే. అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక ప్రాంతాలకు విభేదాలు లేకుండా, భాషలకు విభేదాలు లేకుండా, మతాలకు విభేదాలు లేకుండా జీవించే ప్రదేశాన్ని సెక్యులరిజం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. సరే, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అలాంటప్పుడు ఈయన అనే ఇంటెన్షన్ అయినా, ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే. నేను నిన్ను గౌరవించి నీ ప్రాంతానికి, లేదా నువ్వు నమ్మే దేవుని ప్రదేశానికి, లేదా నీ ప్రదేశానికి వచ్చినప్పుడు నువ్వు అట్ ది సేమ్ టైం అదే నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ నా పట్ల ఎందుకు చూపించావు అంటున్నా. సెక్యులరిజం లో నువ్వు నా ప్రాంతానికి రా అని పిలిస్తే రావడం కాదు బాయ్ సార్, సెక్యులరిజం నేను వస్తా అని కూడా నేను అంటలేను. ఒకవేళ వస్తే అంటున్నా, వస్తే ఓకే, నాకు question వస్తే అర్థమైతలేదు. వస్తే ఓకే. అవతల వ్యక్తి మిమ్మల్ని నమ్మి అవును. లేదా మిమ్మల్ని గౌరవించినప్పుడు మీరు కూడా అట్లనే గౌరవించాలి కదా. గౌరవం అనేది అంటే అనేక పట్ల మీ ఉంటది. గుడికి వస్తేనే గౌరవమా? అది ఉంటది అంటున్నా. మీ గుడికి వస్తేనే గౌరవమా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నేను ఆవు తింటానంటాడు ఒకడు, నేను ఆవు తింటానంటాడు ఒకడు, నేను ఆవు తింటానంటాడు ఒకడు. సెక్యులరిజం కదరా నువ్వు కూడా ఆవు తినంటే? మొన్న మా ఇంట్లో నేను ఒక ఫంక్షన్ లాగిపెట్టి చేసి పీకుతాడు వెంటనే. అసలు బ్రెయిన్ ఉన్నోడికైతే ఒక సెకండ్ లో అర్థమవుతుంది. మీకు నేను ఎందుకు విడమర్చి చెప్తున్నా అంటే, ఇక నన్ను అర్థమవుతుంది ఏమన్నా. ఒక నిమిషం. మొన్న నేను ఒక ఫంక్షన్ చేసిన, అందరిని ఇన్వైట్ చేసిన, వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి నేను లాస్ట్కి ఏమన్నారంటే, నీ మీద గౌరవంతో మేము ఇన్ని 100 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చినాము అని అన్నారు. ఏమన్నారంటే, ఇప్పుడు నేను వాళ్ళు పిలిచిన వాళ్ళు వాళ్ళంతా దూరం నుంచి వచ్చి 200-300 కిలోమీటర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉపేందర్ నీ మీద గౌరవంతో మేము ఇంత దూరం వచ్చినాము అని అన్నారు. దాని అర్థం ఏంది? అది గౌరవం. అది కదా గౌరవం అంటే ఇంటికి రావడమా, లేదంటే మీ ప్రసాదం తినడమా? అంటే గౌరవం అనే దానికి ఒక కులమానం లేదు. అది ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు, ఎట్లనైనా ఉండదు. ఇప్పుడు ఈ స్టూడియోకి రాగానే మీకు కొంచెం వాటర్ బాటిల్ ఇచ్చి ఏదైనా ఫ్రూట్స్ ఇస్తే అది గౌరవమా కదా? గౌరవమే. అదే అంటున్నా. అది సెక్యులరిజం కాదు కదా. ఫ్రూట్స్ ఇవ్వడం, మీ పిలవంగానే ఇంటికి రావడం, పిలవంగానే లేదా మీరు ఏదైనా ఒక మాట చెప్తే నేను దాన్ని పాటించడం గౌరవమా కాదా? అది చెప్పండి. అసలు సెక్యులరిజం అనే దానికి డెఫినేషన్ మార్చేసి మాట్లాడితే, సెక్యులరిజం అనేది మీరు డెఫినేషన్ మార్చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సెక్యులరిజం అంటే నువ్వు నన్ను గాని నేను నిన్ను గాని బలవంతం పెట్టకుండా, నువ్వు నన్ను నేను నిన్ను అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇది నాకు ఇష్టం లేదు అంటే ఇబ్బంది పెట్టకపోవడమే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఇబ్బంది పెట్టకుండా పోవడం అంట. ఏం చెప్తారు ప్రవీణ్ గారు? ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. మన ఆయన చెప్పింది ఆయన ఏమని అనుకునేవండి. ఫస్ట్ ఏంటంటే, మీరు 100% కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడానికి, వాళ్ళ చర్చికి వెళ్ళడానికి నేను సిద్ధపడ్డాను. ఎట్లా? గౌరవించి. మనిషి ఉన్నాడు కాబట్టి పక్కన. ఇప్పుడు ఆయన నన్ను గౌరవించకుండా నా గుడికి రాలేదనుకో, నేను ఆయన చర్చికి వెళ్ళాను, నేను ఆయన పిలిచిన నేను పోనంట. దీని సెక్యులరిజం ఇది ఎట్లుంటది? రిలేషన్ పాడవదా? ఇప్పుడు నేను నమ్మే దేవుడైనా ఆయన నమ్మే దేవుడైనా ఉన్నాడో లేదో తర్వాత సంగతి. ఇప్పుడు నా ముందు ఆయన ముందు నేను ఎదురెదురు ఉన్నాం కాబట్టి ఒకరికొకరు గౌరవించుకోవాలి కాబట్టి. హ్యుమానిజం మానవత్వం కదా. క్రిస్టియన్ అయినా ఎవరికైనా. సో ఆయనతో పాటు నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అన్నం తినడానికి చర్చికి వెళ్ళి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన మాతో పాటు మా గుడికి వచ్చి మా ప్రసాదం నేను తినను, బలవంతం చేయబోతే సెక్యులరిజం అని అన్నారు అనుకో, ఇది తలతిక్క సమాధానం. తలతిక్కున్నాడు ఎవరు దీనికి కరెక్ట్ అన్నారు. అవునా? ఓకే 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 రైట్. మీ ఇంటి వరకు అంత దూరం వచ్చిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయి ఉండొచ్చు కదా, అసలు నాస్తికులు కూడా ఉండొచ్చు కదా. మీ మీద గౌరవంతో వచ్చి తిన్నారు అంటే వాళ్ళందరూ అది సెక్యులరిజం అంటే. నేను రాను, నేను తినను, బలవంతం చేయకపోతేనే. ముస్లిమ్స్ ఆవు తింటారు కదా, మీరు సెక్యులరిజం కదా, ఆవు తినండి.
సెక్యులరిజం కదా, ఆవు తిను నువ్వు కూడా. తినేవాళ్ళు చాలా ఉంటారు, తినేవాళ్ళు నువ్వు తినంటున్నాను బ్రదర్, నువ్వు తిను. నువ్వు ఆవు తింటావా? చాలా ఉంటారు అని చెప్పి. నువ్వు ఆవు తింటావా అని ఇక్కడ అడిగాను. ఆవు గోమాత ముస్లిమ్స్ గురించి ఆవు తింటారు, నువ్వు మేము ఆవు తినము, తింటావా? తినము. మరి వినండి, వినండి ఇంకేం first. సెక్యులరిజం ఉంది నీకు? గోమాత గురించి ఇక్కడ మాట్లాడలే first. ఇంకేం సెక్యులరిజం ఉంది నీకు? సెక్యులరిజం అంటే ఇంకేం ప్రసాదము, సెక్యులరిజం ఉంది నీకు? కేకు. నీకు ఇప్పుడు సెక్యులరిజం ఎక్కడ ఉంది చెప్పు. ఇప్పుడు ఆవు తిన్నపోతే నువ్వు సెక్యులర్ కాదు నువ్వు. మీ బర్రెలాగా అరసగాకండి, మీరు ఆవు గురించి చెప్తున్నారు. ఉమ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెలా నువ్వు చెప్పింది ఉన్నావు వినండి, ఉమ్. ఎవరున్నారు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెక్యులరిజం ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆవు తినడం అనేది చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఆవును గోమాతగా భావిస్తున్నారు. ఉమ్. ఈ ఆవు వల్లనే నువ్వు పాలు తాగుతున్నావు, టీ తాగుతున్నావు, ఈ ఆవు వల్లనే మజ్జిగ తాగుతున్నావు. ఎందుకంటే ఇప్పుడు ఆవును గోమాతగా ఎందుకు భావిస్తామంటే, ఒకప్పుడు ఈ ట్రాక్టర్లు లేని సమయంలో పొలాన్ని దున్ని రైతుకు ఎంతో సహాయపడినటువంటి వాళ్ళల్లో నాకు ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీ తర్వాత అమ్మ కొన్ని నెలలు మాత్రమే పాలు ఇస్తే మన జీవితం మొత్తం పాలు ఇస్తుంది కాబట్టి ఆవును గోమాతగా భావిస్తాం. అది చట్టాలలో ఉంది అట్లా. మరి గేదె కూడా కానీ ఇస్తుంది కదా, చట్ట ప్రకారం ఏంటంటే, గేదె కూడా ఇస్తుంది కదా, చట్ట ప్రకారం గేదేనంతే. ఆ, మేము చట్ట మేక కూడా ప్రకారం ఇస్తుంది కదా. ఏంటంటే, మరి మేము మేకపాలు నువ్వు తాగుతావా? ఆ? మేకపాలు తాగుతావు నువ్వు? బోల్డ్ మంది తాగే వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది. ఆడికి అది మేక ఇంపార్టెంట్ కదా. తాగితే వాళ్ళు మేకను దేవతగా పూజించుకోమని. ఆ. ఇప్పుడు ఏంటంటే ఈ ఆవును ఇప్పుడు నువ్వు- ఇప్పుడు రాజ్యాంగం ఒక్క గురించి నిమిషం, ప్రవీణ్ గారు, నువ్వు ఆవు పాలు తాగుతున్నావు కదా. ఇప్పుడు నేను ఆవు పాలు రాజ్యాంగం తాగలే. ప్రకారం గోమాత నేను ఆవు పాలు ప్రవీణ్ గారు, తాగలే. ప్రవీణ్ గారు, నేను ఆవు పాలు మీరు- తాగలే. మీరు నేను చికెన్- ఆవు పాలు చిన్నప్పటి నుంచి పాస్టర్లు తాగలే. కాబట్టి నేను- కాబట్టి మంద తాగాలనుకున్నా. చికెన్ తింటారా? టాపిక్ నాన్ వెజ్ మార్చొద్దు, తింటారా మీరు? టాపిక్ అరే నాన్ మార్చొద్దు, వెజ్ తింటారా భయ్? టాపిక్ మార్చొద్దు, చికెన్ తింటారా? టాపిక్ మార్చొద్దు, చికెన్ తింటారా? టాపిక్. నేను ఆవు పాలు ఎప్పుడు తాగలేదు. నా క్వశ్చన్ తాగలేని వాళ్ళు ఉంటారు, ఆవు పాలు తాగలేని వాళ్ళు ఆవు పోసుకుంటాడు. నీకేంటి వచ్చిన ప్రాబ్లం? ఒక్క నిమిషం. వెళ్ళి ఆడితో భోంచే. బ్రదర్, సెక్యులరిజం, నా చిన్న క్వశ్చన్. సెక్యులరిజం బాబు, సెక్యులరిజం నీకు పాస్టర్ లేదా? గారు, నాన్ వెజ్ తింటారా మీరు? నాన్ వెజ్ తింటారా? మీరు నాన్ వెజ్ చికెన్ తింటారా? టాపిక్ మార్చొద్దు, చికెన్ తింటారా? టాపిక్ మార్చొద్దు అసలు. సార్, మీరు చికెన్ సెక్యులరిజం, తింటారా? సెక్యులరిజం ముస్లిం ఇప్పుడు వాళ్ళు తింటారు. చికెన్ తింటారు కదా, అన్నం తింటారు కదా. కేరళలో బీఫ్ తింటారు, కేరళలో బీఫ్ తింటారు. దానికి కేరళ వండి నిన్ను పిలిచి ఇప్పుడు beef. రాబోయే రోజుల్లో ఈయన ఎట్లా అంటున్నాడు? రాబోయే మనం రోజు ఎట్లా- ప్రెసెంట్ ప్రవీణ్ గారు, ఈ పాస్టర్ ఎట్లా అంటున్నా అంటే, మనం ఎట్లయినా చికెన్ తింటున్నాం కాబట్టి జాతీయ పక్షి నెమలి ఉంది కదా, దాన్ని కూడా తింటే తప్పులేదు అన్నట్టు మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ మేము చట్టాన్ని గౌరవిస్తాం. చట్టాన్ని అర్థమైందా? గౌరవిస్తాం. ఇక్కడ హలో, ఇంటికి వచ్చి జాతీయ పక్షి కోడి గురించి కూడా ఎవరు రెండు మాట్లాడలే. కోడి కూడా రెండు టాపిక్ కాళ్ళు ఉన్నాయి. మార్చొద్దు. నెమలి టాపిక్ కోడి మార్చొద్దు. కూడా రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నెమలికి కూడా రెండే ఉన్నాయి. టాపిక్- నెమలి కూడా తింటా అంటే టాపిక్ కోడి మార్చొద్దు. రెక్కలు తింటారు, టాపిక్- మీరు రెక్కలు తిన్నారు. టాపిక్ ఏంటంటే టాపిక్ బొచ్చు ఉంది. మార్చొద్దు. అరే, నువ్వు ఆవు తింటావా? అరే, కేరళలో ఆవు గురించి- తింటారు, నువ్వు ఆవు తింటావా? మేము ఆవు- అంటే నేను చట్టాన్ని గుడికి వస్తే గౌరవిస్తాం. సెక్యులరిజము, నేను మేము- గుడికి రాకపోతే మేము సెక్యులరిజం నెమలి కాదు. తినము, మేము నువ్వు ఆవు నెమలి తినకపోవడం తినము. మాత్రం సెక్యులరిజం మేము అయిపోతా? రాజ్యాంగం ప్రకారము జింకను దినము, నెమలు దినము, పులిని దినము, ఆవు దినము, ఇవేమి చట్టాన్ని గౌరవిస్తూ సెక్యులరిజం గురించి మాట్లాడినాం. మీరు చట్టాన్ని గౌరవించే విధంగా వీరి మేక కానీ పొట్టేలు కానీ చట్టం మనకు ఏదైతే పరిధిలో ఇచ్చిందో, ఇవి తినండి, ఇవి తినకూడదు, ఇవి జాతీయ పక్షి, ఇది జాతీయ జంతువు, ఇది గోమాత అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. వాడు చట్టాన్ని అతిక్రమించి తిన్నట్టే, వాడికి ఇవ్వాలి కాబట్టి రేపైనా వాడికి జైలు వాడికి తెలిస్తే అవునా? చట్టం కేసే ఉంటది. ఓకే. దానికి టైం కేరళ వస్తుంది, కేరళ ఇండియాలోనే ఉందా? దానికి టైం వస్తుంది. కేరళ ఇండియాలోనే ఉందా? ఇప్పుడు అది క్రైస్తవ, కేరళ ఇండియాలోనే ఉందా? ఇప్పుడు చట్టం గురించి మాట్లాడండి. కేరళ ఇండియాలోనే ఉందా? ఇప్పుడు చట్టం మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో కూడా తినే వాళ్ళు ఉంటారండి. కేరళలో- చట్టానికి పట్టి కేరళలో కేరళలో- ఆవును కోస్తారు. కేరళలో నెమలి ఎవడు తిన్నాడు? హైదరాబాద్ లో కూడా కేరళలో చేస్తారు. జింకను ఎవడు తిన్నాడు? కేరళలో నెమలి ఎవడు నేను ఆవు తిన్నాడు? గురించి మాట్లాడుతున్నాను, అరే, జింక గురించి మీరు ఆవు మాట్లాడలే. కాదు. చట్ట వ్యతిరేకమైన కేరళలో- మాట్లాడలే. కేరళలో చట్ట నెమలి ఎవడు వ్యతిరేకమైన తిన్నాడు? నేను మాట్లాడలే. కేరళలో జింకను చట్ట ఎవడు వ్యతిరేకమైన అత్యంత ఫూలిష్ గా వాదిస్తున్నారు. నేను నేను గుడికి రాకపోతే సెక్యులర్ కాదు, నువ్వు ఆవును తినకపోతే మాత్రం నువ్వు సెక్యులర్వా? ఎలా అవుతుంది అది? అలాగే నువ్వు ఆవును తినాలి. నువ్వు నేను గుడికి రావడానికి రెడీ అబ్బా. ఆవులు అనేది మేము చట్టాన్ని గౌరవించినోడు ఆవును నేను గుడికి రావడానికి రెడీ. బుద్ధి తక్కువ పాస్టర్ నేను ఎక్కడ చూడలేదు. నేను ఈయనకు తెలివి జ్ఞానం ఉంటే, బుద్ధి బుర్ర ఉంటే అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే ఈయన మేక చట్టాన్ని గౌరవించి పిచ్చోడితో అసలు నేను కూర్చోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నీకు అసలు పాయింట్ లేదు, ఏమి లేదు, ఏదో బుద్ధి లేదా ఫస్ట్ అసలు ఓకే, నాకు బుద్ధి ఉందో లేదో అందరికీ తెలుసు, అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అసలు నో చట్టాన్ని పాయింట్. గౌరవించి చట్టం మనకు పరిధిలో ఇచ్చినటువంటి జంతువులు ఏదన్నా పోయిన వెజ్ పెట్టారండి, పోయి వెజ్ తింటాము. మీరు కూడా వెజ్ పెట్టండి, చర్చిలో వచ్చి వెజ్ తింటాము, ఆ కేకు తింటాము. సరే అది పక్కన పెడతాం. ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకొని మీ చర్చికి వస్తారు, మీతో పాటు వెజిటేరియన్ అన్నం తింటారు. మీ మీద ఉన్న గౌరవంతో ప్రార్థనలోనే మీరు చెప్పే అది ఉంటది కదా, అది యేసు రక్తం ఖర్చు అవన్నీ వింటారు, మీ మీద గౌరవంతో వస్తారంటున్నా. కానీ మీరు భూపేంద్ర గారితో మమ్మల్ని గౌరవించి మాతో పాటు టెంపుల్ కి వస్తారా?
అదే అక్కడ ఉన్న లడ్డు తింటారా? నువ్వు ఆవు తింటావా? ప్రసాదం తింటారా? నువ్వు ఆవు తింటావా? నీకు మీరు బర్రె తింటారా? బర్రె తినబట్టి మీరు బర్రెలు తినబట్టి మీరు ఇట్లా తయారయ్యారు. అర్థమవుతుందా నీకు అసలు? నీకు ఏం బ్రెయిన్ మాట్లాడుతున్నారో పనిచేస్తుందా? నాకు అర్థం నీకు కాదు. బ్రెయిన్ మీరు పనిచేస్తుందా? అట్లా కాదండి. ఫస్ట్ ఈయనకి ఫస్ట్ బుద్ధి నువ్వు పారిపో అర్జెంట్ ఎక్కడి నుంచి, నువ్వు పారిపో అర్జెంట్ ఎక్కడి నుంచి, నువ్వు మాట్లాడలేనాడు. నువ్వు పారిపో అర్జెంట్. అవును మరి. సరే, ఈ డిబేట్ అంతా ఎక్కడికో పోయేటట్టుంది. వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఇది చేయనండి. ఏంటంటే ఫస్ట్ అసలు తినకి సబ్జెక్ట్ లేని తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టడం. సబ్జెక్ట్ లేని ఒక వ్యక్తి, బైబిల్ తెలీదు, భగవద్గీత తెలీదు, మహాభారతం తెలీదు, ఏమి చదవలేదు, పురాణాలు తెలీదు, ఇతిహాసాలు తెలీదు, అసలు అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి తెలీదు, శ్లోకాలు ఉన్నాయి తెలీదు. నువ్వు వచ్చి ఇలాంటి చెత్త పుస్తకాలు రాసి క్రైస్తవుడా మేలుకో. నువ్వు నిద్రపోతున్నావు, ఫస్ట్ నువ్వు మేలుకో. క్రైస్తవుడా మేలుకో కాదు, నువ్వు మేలుకో ఫస్ట్. నువ్వు నిద్రపోతున్నావు. మెంటల్ గా నువ్వు ఎటున్నావో నీకే అర్థం కావట్లే. కొంతసేపు ఏమో క్రిస్టియన్స్ మేలుకొలుపుతాను, నువ్వేంటి మమ్మల్ని మేలుకొలిపేది? అసలు ఫస్ట్ నీకు చెప్పేది మా హిందువులు మేము చెప్తాం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేము చెప్తాం. జ్ఞానం ఉండాలి కదా అన్నాను. జ్ఞానం ఉండాలి కదా, నాకు ఉంది కాబట్టి. సరే రా, ఇప్పుడు జ్ఞానం ఏంటో తెలుసుకున్నారా? జ్ఞానం ఏంటో తెలుసు. ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడదామా? 1 minute బైబిల్ గురించి మాట్లాడదామా? గీత గురించి మాట్లాడదామా? మహాభారతం మాట్లాడదాం రా. నీ జ్ఞానం ఏంటో చూపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు చెప్పు. నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు చెప్పు. నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు చెప్పు. నువ్వు ఏ నీకు ఏ సబ్జెక్ట్ వచ్చు? దీంట్లో గ్రిప్ ఉందని చెప్పు. ఏ సబ్జెక్ట్ మాట్లాడుకుందామా? రామాయణం గురించి తెలిసిన వాళ్ళ చోటు నువ్వు దమ్ముంట కూర్చొని నీకు లేనప్పుడు మరి నువ్వెందుకు రావడం? బైబిల్ గురించి నీకు లేనప్పుడు ఎందుకు? నీకు లేనప్పుడు ఎందుకు? బైబిల్ పూర్తిగా తెలుసా? బైబిల్ పూర్తిగా తెలుసా? మీకు బైబిల్ పర్ఫెక్ట్ తెలుసా? తెలియకుండానే పాస్ అనుకుంటున్నాను. తెలియకుండా ఎక్స్క్యూషన్ ప్రవీణ్ కుమార్ అయితే రైట్, నువ్వు క్వశ్చన్స్ అయి నేను ఆన్సర్ చెప్తాను. నేను క్వశ్చన్స్ వేస్తాను, నువ్వు ఆన్సర్ చెప్తావు. నువ్వు మార్కెట్ లో దొరికిన 10 పుస్తకాలు చదివేసుకుని, మార్కెట్ లో దొరికిన 10 పుస్తకాలు చదివేసుకుని వాటిని మరలా తర్జుమా చేసి రాసి ఇదే నాకు బైబిల్ జ్ఞానం అని అనుకుంటే, నేను ఇప్పుడు బైబిల్ తెలుసుకుందాం. ఇప్పుడు బైబిల్ తెలుసుకుందాం. రాసింది బైబిల్ బైబిల్ తెలుసుకుందాం. బైబిల్ తెలుసుకుందాం. నీకు బైబిల్ జ్ఞానం ఉందా? బైబిల్ తెలీదు, రామాయణం తెలీదు, మహాభారతం తెలీదు, పురాణాలు తెలీదు, ఇతిహాసం తెలీదు. నువ్వు మళ్ళా డిబేట్ కి వచ్చి ఇక్కడ కూర్చుని పెద్ద ఆఫీసు, మళ్ళా ఇది యూట్యూబ్ ఛానల్ హడావిడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు నాలెడ్జ్ లేదు. నేను చెప్తున్నా కదా, నీకు అసలు జీరో. ఏంటంటే బూతులు మాట్లాడడం, బర్రె గొర్రె బర్రె గొర్రె అంటే నువ్వు పెద్ద హీరోయిక్ ఎలివేషన్ వస్తుంది అనుకుంటున్నావు. ఏమీ ఉండదు. మైనర్ పిల్లలు మైనర్ ఇగో ఇంత బొడ్డోళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు మాత్రమే నీ దాంట్లో కామెంట్ పెట్టేవాళ్ళు. అర్థమైందా? సరైన సబ్జెక్ట్ తెలుసుకుని రా మాట్లాడదాం. బైబిల్, భగవద్గీత, రామాయణమా, ఎనీథింగ్ మాట్లాడదాం. బైబిల్ గురించే మాట్లాడతాను. నీకు బైబిల్ పూర్తిగా తెలుసా అని నేను అడిగాను. మీకు పూర్తిగా తెలుసా? మీకు పర్ఫెక్ట్ తెలుసా? నాకు తెలుసా లేదో నువ్వు అడుగు, నేను చెప్తాను. ఇప్పుడు దాకా క్వశ్చన్స్ అడిగావు, నువ్వు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగావు. నువ్వు నన్ను చాలా ఈ తలక సమాధానం కాదు, అర్థమైపోయింది. ఆడ పరమగీతంలో ఉన్నది ఒకటంటే ఆడ యెహోవా కొండలో వచ్చిండు, ప్రేమించి నోట్లో పెట్టుకుందని చెప్పి క్లియర్ గా ఉంటే, ఇది క్లియర్ గా చెప్పని చేత కదా. ఆడ లంగాలెత్తమని క్లియర్ గా ఉంటే అది అలంకారాన్ని అర్థం చేస్తే లంగాలెత్తం కూడా అలంకారం అయినా అర్థమైపోయింది. ఈ బైబిల్ వక్రీకరించుకున్నాను కదా, భాషను వక్రీకరించుకో. ఇక్కడ ఉన్న దాని మీద సమాధానం చెప్పడం చేత కాదు. నేను మాట చెప్పనా, సబ్జెక్ట్ లేదు. ఎవరికి సబ్జెక్ట్ ఉందో లేదో అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన తోటి నాకు అందుకే చెప్తున్నాను, పారిపో. సబ్జెక్ట్ లేదు కాబట్టి పారిపో. నాలెడ్జ్ ఉంటే పారిపో. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మాట్లాడితే సబ్జెక్ట్ ఉంటే చేయొచ్చు. వీళ్ళకి ముందు సబ్జెక్ట్ లేదు నాకు మాట్లాడడం ఊరికే సెక్యులరిజం గురించి మాట్లాడుతుంటే రాజ్యాంగ ప్రకారం కాదయ్యా, కొంచెం బుద్ధి బుర్రవాడు ఈయన ఇంటికి రాజ్యాంగ ప్రకారం ఆవు తినొద్దని చెప్పారా? రాజ్యాంగ ప్రకారం ఆవు తినొద్దని చెప్పారా? ఎవరు ఆవు తినొద్దని చెప్పారా? ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఈయన ఇంకా ఏ లోకం ఉన్నాడు? ఎక్కడ నిద్రపడుతున్నావు? ఎక్కడ చెట్లలో, ఆడ పంట పొలాల్లో, ఈ పైర్లలో పడుకుని దొల్లాడుతుంటే మీకేం అర్థమైపోతుంది? చూపించబ్బా. ఇప్పుడు గోమాతను అక్రమంగా తరలించిన
గోవులను తరలించిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్స్ ఉంటుంది. ఎందుకు పొద్దున పట్టుకుని సాయంత్రం వదిలేస్తారు వాళ్ళని, సాయంత్రం పట్టుకుంటారు రేపు వదిలేస్తారు. వాళ్ళ మీద సెక్షన్ పరంగా కేసులు ఏముండదు. నువ్వు ఎంతమందిని చూసావు, నువ్వు ఎంతమందిని చూసావు? ఇదే హైదరాబాద్ లో రీసెంట్ గా ఒక లారీని పట్టుకున్నారు, సాయంత్రం పొద్దున వదిలేశారు. పాస్టర్ గారు ఈ లారీని పట్టుకున్నారు, వదిలేసారు. అట్లనే చాలా మంది పాస్టర్లను కూడా పట్టుకున్నారు. మిమ్మల్ని కూడా పట్టుకున్నారు కదా, మిమ్మల్ని కూడా పట్టుకున్నారు కదా. తప్పు చేస్తే ఎవరన్నా మిమ్మల్ని కూడా పట్టుకున్నారు, అందరినీ పట్టుకుంటారు, నిన్ను పట్టుకుంటారు తొందరగా. నిన్ను కూడా పట్టుకున్నారుగా. నన్ను ఎందుకు పట్టుకున్నారు, నిన్ను ఎందుకు పట్టుకున్నారు? నేను అక్రమంగా గోవులను సప్లై చేసిందా? అక్రమంగా గోవులను సప్లై చేస్తే పట్టుకున్నా. అమ్మాయిలను పాటు తొంగుంటే రూమ్ లో పెట్టి దొరికినా? నేనేమన్నా అలా దొరికినా? బేవర్స్ పోస్టర్లు ఎంత పూర్వం పోకుండా నా కొడుకులో బయట పెట్టా, వాడికి చేత కాక పట్టుకుని హ్యాపీగా పోతా. ఇప్పటికైనా పోతా. ఈ దేశం కోసం నేను జైలుకి వెళ్తా. ఇలాంటి బేవర్స్ నాకు ఒక్కరిని కూడా వదిలిపెట్టను. వదిలిపెట్టే ఛాన్సే లేదు. జైలుకి వెళ్తా. ఫస్ట్ మీ లాంగ్వేజ్ బాగుండాలి. మీ లాంగ్వేజ్ బాగుంటే మీకు రెస్పెక్ట్ ఇస్తాను. సబ్జెక్ట్ పరంగా మాట్లాడమంటే అసలు సబ్జెక్టే లేదు. ఇంట్లో అన్నం పెడితే వెళ్ళి తింటావంటే వాళ్ళ అవును పెద్దది అంటావా? అదే పట్టుకుంటా. నీకు బుద్ధి పుర్ర సెక్యులరిజం అంటే ఏందని నీకు అర్థం తెలియదు. నీకు చాలా ఈయన విచిత్రం అంట. ఈయన ఈ బైబుల్ కరెక్ట్ ఫాలో అవుతాడు, యేసుని కరెక్ట్ ఫాలో అవుతాడు, కానీ ఈయన ఎవరిని ఫాలో అవడు. కానీ సెక్యులరిజం బలవంతం చేయకూడదు. బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడన్నా దీన్ని అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కామన్ సెన్స్ ఫస్ట్ నేర్చుకోవాలి.